హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మహిళల ఆరోగ్యం. మహిళలు కూడా చూడండి, అటు ఉద్యోగం చేస్తారు, ఇటు ఇంటి పని చేస్తారు, 24 గంటలు పని చేస్తారు, కానీ వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. ఎంతసేపు పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు తిన్నారా, మా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, వీళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా చూసుకుంటారు, కానీ వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అనేది మాత్రం వాళ్ళు పట్టించుకోరు. సో మరి వాళ్ళకుండే ఆరోగ్య సమస్యలు, కొన్ని విషయాలు తీసుకుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంటే వైద్యం కూడా వారిని కొన్ని విషయాల్లో పట్టించుకోదు. అంటే క్లినికల్ రీసెర్చ్లు కానీ వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి పెద్దగా రీసెర్చ్లు కూడా ఉండటం లేదు. సో ఇట్లాంటి పరిస్థితులలో మహిళలకు ఈ మధ్య కాలంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లని ఇట్లాంటి చాలా చాలా రకరకాల వ్యాధులు, అట్లాగే లైంగిక వ్యాధులు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న పరిస్థితి. ఇది నిజంగా మహిళలకు అవేర్నెస్ లేకపోవడం. ఒకసారి మహిళ కనుక తన ఆరోగ్యం పట్ల అవేర్నెస్, అంటే మహిళ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం, ఒక వంశ ఆరోగ్యం, అది కనుక మైండ్లో పెట్టుకుంటే మహిళ తను ముందు బాగుంటే మొత్తం ఒక వంశమే బాగుంటుంది అనే అంశాన్ని కనుక అవగాహన చేసుకుంటే మొత్తం సిచ్యువేషనే మారిపోతుంది. మరి ఈ నేపథ్యంలో మహిళలకు వచ్చే సాధారణ సమస్యల్ని ఎలా పరిష్కరించాలనే అంశం మీద మాట్లాడడానికి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హారిక బోనం గారు, సీనియర్ గైనకాలజిస్ట్. సో తను అడిగి మహిళలకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను సార్, మీరు బాగున్నారు? సూపర్ అండి. సో మన ఫస్ట్ ఎపిసోడ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మ్యామ్. ప్రేక్షకులు అయితే మీకు ఏకంగా గుడి కడదాం అంటున్నారు. చాలా అద్భుతంగా చెప్పారు మ్యామ్. మళ్ళీ ఒకసారి పిలిపించండి అంటే మళ్ళీ పబ్లిక్ డిమాండ్ మేరకు. వండర్ఫుల్ మ్యామ్. అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా అందరికీ బాగా ఆకట్టుకుంది మ్యామ్. సో మ్యామ్, బేసిక్గా ఎందుకు మహిళలు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరు? సో బీయింగ్ ఏ ఉమెన్ మీకు కూడా అది ఆరోగ్యం అంటే యాక్చువల్లీ ఫిజికల్ హెల్త్ అని ఒకటి ఉందండి, మెంటల్ హెల్త్. రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిజికల్ హెల్త్ ఒక్కటే అందరూ మాట్లాడుకునేది, మెంటల్ హెల్త్ గురించి అస్సలు మాట్లాడుకోరు. బయట నుంచి కనిపించినప్పుడు బాగానే ఉన్నారని అనుకుంటారు, మెంటల్ హెల్త్ అయితే అస్సలు పట్టించుకోరు. మెంటల్ హెల్త్ బాగోపోవడానికి ఇంకా చాలా చాలా రీజన్స్ ఉంటాయి. వీళ్ళు ఎందుకు పట్టించుకోరంటే ఫస్ట్ రీజన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. డెఫినెట్గా హస్బెండ్, మీరు చెప్పినట్టు హస్బెండ్ కోసం పిల్లల కోసం ఎంతసేపు చేసి తాపత్రయపడి ఇంట్లో ఉండే వాళ్ళు కానీ, వర్కింగ్ మదర్స్ కానీ, నాన్ వర్కింగ్ హౌస్ మేకర్స్ కానీ, ఎవరికైనా కానీ వాళ్ళు చేయగలిగే దాంట్లో వాళ్ళు ఫ్యామిలీ కోసం చేసుకుంటూ వాళ్ళని ఎక్కువ పట్టించుకోరు అనేది మెయిన్ థింగ్. ఇది మనం ఇప్పట్లో అందరూ వర్కింగ్ విమెన్ ఉంటున్నారు. సో వర్కింగ్ విమెన్కి ఇంకా 9 to 5 జాబ్తో పాటు ఫ్యామిలీ హస్బెండ్ చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి. సో వాళ్ళనైతే వాళ్ళు అసలు డెఫినెట్గా వాళ్ళకి టైం ఉండదు. అట్లానే ఇప్పుడు హోమ్ మేకర్స్ మనం తక్కువ అనుకోకూడదు, ఎందుకంటే హౌస్ వైఫ్స్ అన్న వాళ్ళు ఇంకా పెద్ద బాధ్యత. ఎందుకంటే వాళ్ళకి చాలా హెల్ప్ కూడా ఎక్కువ ఉండదు. పైగా అందరూ చిన్నగా మీరు ఎలాగో ఇంట్లోనే ఉంటారు కదా అని ఒక కాదన్నట్టుగా లెక్క కూడా చేయకుండా, కానీ వాళ్ళకే యాక్చువల్లీ కనిపించని చాలా పని ఉంటుంది. బికాజ్ ఎందుకంటే వాళ్ళు అన్ని క్షుణ్ణంగా చూసుకుంటారు. సో దీంట్లో వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఫిజికల్ హెల్త్ ఇంకా కొంతవరకు నువ్వు సన్నగా అయిపోతున్నావనో బాగోట్లేదనో ఎవరో ఒకళ్ళు చెప్పి ఏదో రకంగా పోనీ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో అటెండ్ అవుతారు. బట్ మెంటల్ హెల్త్కి, సెక్షువల్ హెల్త్కి మనం లాస్ట్ టైం మాట్లాడుకుంది, ఆ రెండింటికి అయితే అస్సలు డెఫినెట్గా పట్టించుకో. అసలు ఉమెన్ కూడా అనుకోరేమో కదా, నాకు మనసు ఉంది, దానికి ఒక హెల్త్ ఆరోగ్యం అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదనుకుంటా, నాకు తెలిసి. రాదు. కరెక్ట్ కదా. ఇక మీరు అన్నట్టు సెక్షువల్ హెల్త్ అయితే దూర్కి బాత్, అసలు దాని నుంచి వాళ్ళకి ఆలోచన రాదు. వాళ్ళకి అంటే ఫ్రిజిడిటీ లాగా, అంటే దాని మీద ఆసక్తి పోయినా, బోర్ కొట్టినా కూడా ఏ భావాన్ని వాళ్ళు వ్యక్తపరిచే స్థితిలో ఉండరు. అది అసలు డిస్కస్ చేయాల్సిన టాపిక్ అన్నట్టే అనుకోరు. అన్లెస్ ఒకవేళ పార్ట్నర్ మన దగ్గరికి కన్సల్టేషన్కి వచ్చి తన ఏమీ ఉండట్లేదు, ఇది ప్రాబ్లంగా ఉంది మాకు అని వాళ్ళు అడిగి ఇద్దరు కపుల్గా వస్తే తప్ప, విమెన్కి అందుకు విమెన్ వచ్చే వాళ్ళందరూ పీరియడ్స్ ప్రాబ్లమ్, హెవీ బ్లీడింగ్, లేదంటే గర్భసంచిలో గడ్డలు, ఈ రీజన్సే తప్ప సెక్షువల్ హెల్త్ గురించి అయితే డెఫినెట్గా రారు, చాలా తక్కువ. ఇప్పట్లో కొంచెం మెంటల్ హెల్త్ అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి కొద్దిగా వెళ్తున్నారు, బట్ సెక్షువల్ హెల్త్ స్టిల్ బిహైండ్. ఓకే, అసలు జంటలుగా వస్తారా మేడం? అంటే ఈ హెల్త్ ఇష్యూస్ మీద చాలా విషయాలు జంటలుగా వస్తే ఈజీగా పరిష్కారం అయిపోయే ఇష్యూస్ ఉంటాయి. మా విమెన్లో కన్సల్టేషన్కి వచ్చే వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ అయితే more than 50% కపుల్ వస్తారండి. నాన్ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మాత్రం
90% ఆఫ్ ద టైం ఒక్కళ్ళే వస్తారు. అంటే వాళ్ళు వెళ్తామన్నప్పుడు కూడా పార్ట్నర్ నువ్వు వెళ్ళి చూపించుకుని వచ్చేసాయని హస్బెండ్ చెప్తారు అనుకుంటా. 90% 10 మందిలో 9 మంది వాళ్ళే వస్తారు. జెంటల్ గా వచ్చేది ఎవరు అంటే పిల్లలు కలగట్లేదు అన్న వాళ్ళు మాత్రమే కప్పుల్గా వస్తారు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళే వస్తారు, ఒక్కళ్ళే చూపించుకుంటారు, మళ్ళీ పరీక్షలతో వస్తారు, చూపించుకుంటారు. ఏదైనా సర్జరీ అవసరం పడితే అప్పుడు మళ్ళీ వెళ్ళి హస్బెండ్ రావడం అనేది జరుగుతుంది. సో నిజంగా మీరు చెప్పినట్టు కపుల్గా వస్తే ఆ కన్సల్టేషన్ పర్స్పెక్టివ్ అంటే దాన్ని చూసే విధానమే మారిపోద్ది. ఎందుకంటే వాళ్ళు చెప్పే వర్షన్ కొంతవరకే ఉంటుంది, వీళ్ళ సైడ్ నుంచి కూడా వీళ్ళు కూడా చెప్తేనే ఆ కన్సల్టేషన్ యాక్చువల్లీ కంప్లీట్ అవుతుంది. విమెన్ కన్సల్టేషన్ ఎస్పెషల్లీ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో డెఫినెట్గా పార్ట్నర్ రావాలి, హస్బెండ్ డెఫినెట్గా రావాలి. మన దగ్గర చూస్తే హస్బెండ్ కాదు అత్తగారు వస్తూ ఉంటారు, మదర్ వస్తూ ఉంటారు, ఈ డౌట్స్ మేము అడుగుతామని వెనకాల వాళ్ళు అడుగుతారు తప్ప పార్ట్నర్ వచ్చి ఎప్పుడు యూజువల్లీ అడిగే తక్కువ. కొంతవరకు ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. సో డెఫినెట్గా కపుల్ కన్సల్టేషన్ అక్కడ ఇంపార్టెంట్. ఫర్టిలిటీ అంటే పిల్లలు కావాలని అనుకునే వాళ్ళల్లో కూడా జంటగా రావడం చాలా ఇంపార్టెంట్. చాలా సఫరింగ్ ఉంది అంటే హెవీ బ్లీడింగ్ ఉండి ఎక్కువ సఫర్ అవుతున్నారంటే కూడా వాళ్ళు రావాలి. బికాజ్ మనం వైఫ్ ఆ విమెన్కి చెప్తా మీరు రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ పని చేసుకోకూడదు అని. వాళ్ళు అవి ఇంటికి వెళ్ళి అన్ని చెప్పరు. అదే పార్ట్నర్ వస్తే వాళ్ళు ఓహో ఇది చెప్పారు నువ్వు ఇది చెయ్యకు అని వాళ్ళు మీ హస్బెండ్ మీకు చెప్పి అట్లీస్ట్ రెస్ట్ ఇస్తారు. వాళ్ళ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సల్టేషన్ వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఏదైనా ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం ఉండి సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పుడు ఎందుకులే మళ్ళీ చేయించుకుందాం అని కూడా ఇంట్లో చెప్పని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో నెగ్లెక్ట్, ఫైనాన్షియల్ కండిషన్ కావచ్చు, పాప ఆయన అసలే ఇబ్బందుల్లో ఉన్నాడు మనం ఎందుకు చెప్పి బాధ పెట్టడం అని కూడా చిన్న ప్రొసీజరే కదా. అలా ఫ్యామిలీ ప్లానింగ్ పోస్ట్పోన్ చేసుకుని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్తో వచ్చిన వాళ్ళు ఎంతమంది అప్పుడు టర్మినేట్ చేసుకోవాల్సి వస్తుందంటే అది డెఫినెట్లీ ఫిజికల్ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది, బాగా బ్లీడ్ అవుతారు కదా. అండ్ డెఫినెట్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సెక్షువల్ హెల్త్, దానికి కూడా ఎప్పుడైనా కానీ వాళ్ళు ఒక్కలే అయితే చెప్పలేరు, పార్ట్నర్ కూడా ఉంటేనే 2 sides నుంచి వాల్యుయేట్ చేయగలరు. కాదండి, ఇప్పుడు మీరు సెక్షువల్ హెల్త్ అన్నారు కాబట్టి ఇప్పుడు మగవాళ్ళ లోపం ఉండొచ్చు, అంటే లైక్ ఎరెక్షన్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే తొందరగా అయిపోవడం కావచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కదా. ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఉమెన్ ఎలా రియాక్ట్ అవ్వాలి, దీన్ని సరిచేసే అవకాశం ఉమెన్కి ఏమన్నా ఉంటుందా ఛాన్స్? దీన్ని మెడికల్ టర్మినాలజీలో అయితే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటారండి. అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు ఆ సెమెన్ అనేది ఎర్లీగా వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మెన్లో ఏం ప్రాబ్లం ఉండదు, బికాజ్ వాళ్ళకి ఇంటర్కోర్స్ టైంలో కానీ వాళ్ళు రీచ్ అయ్యే క్లైమాక్స్ కానీ అన్నీ వాళ్ళకి నార్మల్గానే ఉంటుంది. బట్ విమెన్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే మైట్ నాట్ బీ హ్యాపీ. అంటే వాళ్ళు ఏదో అయ్యింది ఇంటర్కోర్స్ భార్యాభర్తలు కలిసారు అన్నట్టు ఉంటారు, కానీ ఎండ్ ఆఫ్ ద అది యాక్ట్ అయ్యాక షీ మైట్ నాట్ బీ హ్యాపీ, అన్హ్యాపీనెస్ ఏదో, లేకపోతే మోర్ ఇది రొటీన్ లాగా అయిపోతుందే తప్ప దాన్ని తన ఇష్టపడి చేయడం అనేది యూజువల్లీ ఉండదు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఏమడుగుతాంలే ఏమనుకుంటాడులే అని అనుకోకుండా కమ్యూనికేట్ చేయాలి. ఏదైనా ప్రాబ్లం ఉందంటారా, తొందరగా అయిపోతుంది, లేదా దాని గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటే ఇద్దరు కలిపి కన్సల్టేషన్కి వెళ్ళొచ్చు, గైనకాలజిస్ట్ దగ్గరికి రావచ్చు లేదా యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. యూజువల్గా ఇలా ఎర్లీగా అయిపోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటని ఇవాల్యుయేట్ చేసుకుని, కొంతమంది మెడికేషన్స్ మీద ఉంటే రావచ్చు, డిఫరెంట్ రీజన్స్. కొంతమందికి టూ మచ్ యాంగ్జైటీ అంటారు, యాంగ్జైటీ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటారు. సో ఇలాంటి విషయాలు అడ్రస్ చేసుకోవాలంటే సింపుల్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు. టాకింగ్ థెరపీ తోటి కూడా యాంగ్జైటీని కంట్రోల్ చేసి దీన్ని కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు. ఎట్లా ప్రొలాంగ్ చేయొచ్చు అనడానికి యూరాలజిస్ట్ కూడా చాలా చెప్తారు. సో ఈ డెఫినెట్లీ ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సిగ్గుపడకుండా మగవాళ్ళు డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం విమెన్ కూడా చెప్పాలి. 99% ఆఫ్ ద విమెన్ కమ్యూనికేట్ చెయ్యరు. ఒకవేళ వీళ్ళు చెప్పినా హస్బెండ్స్ నార్మలే, అది మామూలే, నీకేం తెలుసు అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంతే ఉంటుంది, లేదా ఇది నార్మలే అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వీళ్ళు అంతే ఉంటుందిలే అనగానే వీళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా ఇంతేనేమో, కరెక్టేనేమో, ప్రాబబ్లీ అది మనమే తప్పుగా అనుకుంటున్నామేమో అనుకుని, అంత సెన్సిటివ్ టాపిక్ కదండి, ఇవన్నీ చాలా సెన్సిటివ్ విషయాలు. సో వాళ్ళు కూడా ఇంకా బయటికి రారు, సో చెప్పుకోలేరు. సో దానివల్ల ఏమవుతుందంటే అది వాళ్ళకు ఒక రొటీన్ లాగా అయిపోతుంది. అయిపోయి నాకు పిల్లలు పుట్టాక దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఫుల్గా పోతుంది. సో యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ అసలు ఆస్పెక్టే లేకుండా అయిపోతుంది దానివల్ల. సో అందుకని వాళ్ళకి ఇనిషియల్గా వాళ్ళకి అనిపించినప్పుడే ఆ టైంలోనే వాళ్ళు ఆ చనువు తీసుకొని ఇది కరెక్ట్ కాదేమో చూపించుకోవాలేమో అని అడిగితే ఎర్లీ టైం నుంచే దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళు రొటీన్లా కాకుండా వాళ్ళు చేసేది ఇష్టపడి చేస్తారు.
ఇప్పుడు మామూలుగా మేడం సెక్సాలజిస్ట్, యూరాలజిస్టు, ఎండ్రోకైనాలజిస్టు, తర్వాత గైనకాలజిస్టు, తర్వాత ఆండ్రాలజిస్ట్ ఇంతమంది ఉన్నారు కదా. అసలు ఏ సమస్యకి ఎవరిని అన్నీ ఒకలాగే కనబడుతున్నాయి యాక్చువల్గా. ఈ మధ్య సెక్స్ ఇష్యూస్ అంటే సెక్సాలజిస్టులు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు కానీ ఆండ్రాలజిస్టులే ఎక్కువ ట్రీట్ చేస్తున్నారు, లేదా యూరాలజిస్టులు ట్రీట్ చేస్తున్నారు. అసలు ఏ సమస్యకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అసలు? ఇవన్నీ మిక్స్డ్ ఓవర్లాప్ ఉంటాయండి. మీరు చెప్పింది చాలా మటుకు కరెక్ట్. ఇందులో ఫీమేల్ ప్రాబ్లమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గైనకాలజిస్ట్ చూసుకోవచ్చు. అంటే 90% ఆఫ్ ది ఇష్యూస్ గైనకాలజిస్ట్ చెప్పగలిగేవి, చూడగలిగేవి ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్, మెన్లో తొందరగా వీర్యం రిలీజ్ అవుతుంది. ఇలాంటివన్నీ యూజువల్లీ మెన్కి ఎరెక్షన్ సరిగా లేదు, లేదా ఇజాక్యులేషన్ రావట్లేదు, లేదా ప్రిమెచ్యూర్గా రిలీజ్ అయిపోతుంది, లేదా పర్సిస్టెంట్గా ఉండి ప్రాబ్లం అవుతుంది. అన్నీ కూడా యూరాలజిస్ట్నే మనం ఆండ్రాలజిస్ట్ అని కూడా అంటారు అనమాట. ఒకటే బేసిక్గా యూరాలజిస్ట్ అంటే ఈ యూరినరీ బ్లాడర్, కిడ్నీ కి సంబంధించిన డాక్టర్ ని యూరాలజిస్ట్ అంటారు. వీళ్ళు మోర్ ఇంటూ ఆండ్రాలజీ అంటే మేల్ కి సంబంధించిన రిప్రొడక్టివ్ థింగ్స్ గురించి, ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడే వాళ్ళని అందులో ఇంకా సబ్ స్పెషలైజేషన్ లాగా ఆండ్రాలజీ అంటారు. సో యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ కి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. యూరాలజీ చేసిన వాళ్ళే ఆండ్రాలజిస్ట్ చేస్తారు. ఫీమేల్స్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ గైనకాలజిస్ట్ అడ్రస్ చేస్తారు. టుగెదర్ కంబైన్డ్గా దీంట్లో ఉన్న సైకలాజికల్ ఆస్పెక్ట్స్ చాలా ఎక్కువ. ఎనీ కైండ్ ఆఫ్ ఈ సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో సైకలాజికల్ చాలా మేజర్ కాంపొనెంట్ ఉంది. బికాస్ ఎందుకంటే 80% ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కౌన్సిలింగ్ తోనే తగ్గుతుంది. సో కౌన్సిలింగ్ అన్న వెంటనే మనకి సైకియాట్రిస్ట్ చేస్తారు, సైకాలజీ చదివిన వాళ్ళు చేస్తారు, ఇద్దరు చేస్తారు. సో కౌన్సిలింగ్ అందులో డిపెండింగ్ అపాన్ డెఫినెట్ గా రిఫర్ చేస్తాం. కానీ మనం సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ అన్న వెంటనే పేషెంట్స్ ఒక అడుగు వెనక్కి వేసేస్తారు. ఏం వెళ్తాంలే, ఏం చేస్తాంలే అని కొంతమంది, ఫినాన్షియల్ రీజన్స్ కి దీనికి కూడా మనీ గట్టి వెళ్తామని కూడా కొంతమంది అనుకుంటారు. దీనికి కూడా వెళ్ళడం అవసరమా అలా ఆలోచించి తర్వాత వెళ్దాం అట్లా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము రిఫర్ చేసినా వాళ్ళు వెళ్ళరు. ఇది కాకుండా సెక్సాలజీ అనేది ఇది చాలా సూపర్ఫిషియల్ టర్మ్. అంటే దీంట్లో స్పెసిఫిక్ స్పెషలైజేషన్ అని లేదు. అది ఒక పర్టిక్యులర్ స్పెషలిస్ట్ లా కాకుండా జస్ట్ ఒక చిన్న చిన్న డిగ్రీలు చేసుకున్న వాళ్ళు కూడా అలా పెట్టేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు డైటీషియన్ అన్న వాళ్ళందరూ ప్రాపర్ కోర్స్ అట్లానే ఇది కూడా అలా ఉంటుంది. బట్ డెఫినెట్లీ పీపుల్ హూ క్యాన్ ట్రీట్ ఇలాంటి కండిషన్స్ ట్రీట్ చేయగలిగేది ఎవరంటే విమెన్లో యూజువల్లీ గైనకాలజిస్ట్, మెన్లో ఆండ్రాలజీ లేదా యూరాలజిస్ట్, సైకాలజీ అండ్ కొంతవరకు ఎండోక్రైనాలజిస్ట్ అండి. కొంతమందికి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అది అవసరం పడుతుంది. కొంతమంది ట్రాన్స్జెండర్ ఉంటారు, జెండర్ చేంజ్ అయిన వాళ్ళు. వీళ్ళందరికీ కూడా డెఫినెట్లీ ఎండోక్రైనాలజిస్ట్ కూడా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఈ 4 స్పెషలైజేషన్స్ దే ఆర్ రియలీ ఇంపార్టెంట్. ఒక టీమ్ లాగా చేయడం కుదరదా అండి? చాలా యాక్చువల్లీ మీరు ఇప్పుడు నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ అన్ని నేను ఒక దాన్ని కాకుండా ఒక ప్యానెల్ డిస్కషన్ లాగా పెట్టుకొని ఒక యూరాలజిస్ట్ లేదా ఆండ్రాలజిస్ట్, ఒక గైనకాలజిస్ట్, ఒక సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ సైకియాట్రిస్ట్ ని పెట్టుకుని, ఒక ఎండోక్రైనాలజిస్ట్ ని ఒక టీమ్ లా పెట్టుకుని మనం మాట్లాడుకుంటే ఇంకా బ్రాడ్ పర్స్పెక్టివ్ యూజువల్లీ ట్రీట్ చేసినప్పుడు మేము ఏదైనా క్రాస్ కన్సల్టేషన్ డెఫినెట్ గా పంపిస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక కపుల్ వచ్చారు, మాకు పిల్లలు కావట్లేదు, ఎనాలిసిస్ చేయించాము, దాంట్లో స్పర్మ్ లో ప్రాబ్లం కొద్దిగా అనిపించింది, లేదా వారికోసీల్ అంటే టెస్టిస్ చుట్టూ కొద్దిగా నీరు కలెక్ట్ అయినట్టుగా ఉంది, అప్పుడు మేము క్రాస్ కన్సల్టేషన్ యూరాలజిస్ట్ చేస్తాం. సో అక్కడ క్రాస్ కన్సల్టేషన్ అంటే ఏంటి, నేను చూసిన పేషెంట్ ని ఈ పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళు చూసి వాళ్ళు నాకు కాల్ చేసి మేడం మీరు నాకు పంపారు, ఇది ఉంది, ఇది నా ప్లాన్. సో టుగెదర్ కంబైన్డ్ ప్లాన్ లాగా అవుద్ది అనమాట. దాన్నే మల్టీ డిసిప్లినరీ కేర్ అంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఇద్దరు ఇన్పుట్ ఉండడం అనేది మంచిదే. బికాస్ వేరే స్పెషాలిటీ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది, వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం వల్ల పేషెంట్ కి బెనిఫిటే ఉంటుంది తప్ప హామ్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఒకటి కౌన్సిలింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు కలుస్తున్నారు, అమ్మాయికి పెయిన్ వస్తుంది, ఎట్లా మేనేజ్ చేసుకోవాలో తెలియట్లేదు. మన సైడ్ నుంచి మనం చూసాం, ఏమీ స్ట్రక్చరల్ ప్రాబ్లం లాగా లేదు, షీ నీడ్స్ కౌన్సిలింగ్, భయపడుతుంది, దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు అడ్రస్. అది మనం తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ ఎవరు అవసరం పడతారు, పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ అంటాం, దానికి ఫిజియోథెరపీ హెల్ప్ తీసుకోవచ్చు. బ్రీదింగ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేస్తే వాళ్ళ బాడీ మీద వాళ్ళకే కంట్రోల్ వస్తుంది. హస్బెండ్తో కలిసే టైంలో ఆ భయాన్ని, ఫియర్, యాంగ్జైటీని కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమైనా చిన్నప్పుడు చైల్డ్ అబ్యూస్ కానీ ట్రామా కానీ ఉందా అని ఒకసారి చూసి ఆ విషయాలు అడ్రస్ చేయడానికి కౌన్సిలర్కి పంపించాలి. సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ ఇక్కడ కొలాబరేషన్ ఫిజియోథెరపీ వాళ్ళతో అవుతుంది,
కౌన్సిలర్స్ తో అవుతుంది. సో ఎప్పుడైనా కొలాబరేషన్ అందుకే ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్నారండి సైకోసెక్చువల్ కౌన్సిలర్స్ ఉన్నారు. సైకియాట్రిస్ట్లే సైకోసెక్చువల్ కౌన్సిలింగ్ చేస్తారు. సైకియాట్రిస్ట్లే అలాగే సైకాలజిస్టులు కూడా చేస్తారు. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. మెడికేషన్ అవసరం పడితే మోస్ట్లీ సైకియాట్రిస్ట్ ఎప్పుడైనా ప్రైమరీగా సైకియాట్రిస్ట్ దగ్గర పంపిస్తేనే బెటర్. వాళ్ళు చూసి ఇఫ్ దే వాంట్ దే కెన్ రిఫర్ టు సైకాలజీ పీపుల్ సో దట్ దే కెన్ డూ కౌన్సిలింగ్. ఇప్పుడు ఇది సైకాలజీ కూడా అందరూ వ్యాలిడేటెడ్ సర్టిఫికేషన్ ఉందా లేదా అని చూడాలి. బికాస్ బోర్డ్ సర్టిఫికేషన్ ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పుడు కాస్మెటాలజీ అని చేసేసి 3 నెలల కోర్సులు చేసేసి డర్మటాలజీలో పెట్టేసుకుంటున్నారు కదా. అట్లా ఇలా చాలా పొల్యూట్ అవుతున్నాయి చాలా స్పెషాలిటీస్. 3 ఏళ్ళు చదివి స్పెషాలిటీ చేసిన వాళ్ళు, 3 నెలలు చదివి సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళు, ఆ డిఫరెన్షియేషన్ ఒక్కటి మీరు వెళ్ళేటప్పుడు క్లియర్గా చూసుకొని వెళ్ళాలి పేషెంట్స్ అందరూ. బట్ డెఫినెట్గా సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజీ పీపుల్ బోత్ ఆర్ గుడ్. ఇలాంటి కౌన్సిలింగ్ చేయడంలో ఇద్దరు దే ఆర్ ఎఫిషియెంట్. మేడం ఇప్పుడు ఈ మధ్య ఒక మీరు చూసుంటారు సృష్టి అని ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ చేసిన మోసాలు ఎంత దారుణంగా, అసలు అదైతే వింటుంటే ఇంత దారుణమా అంటే ఎంత దారుణం అంటే బెగ్గర్స్ సెమెన్ తీసి చేస్తారంట. సరగసీ రూల్స్ అందుకే చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయండి ఓవర్ ద కంట్రీ. కొన్ని ప్లేసెస్ లోనే సరగసీకి అందుకనే పర్మిషన్ ఇచ్చున్నారు. చాలా ఇల్లీగల్ సరగసీస్ కూడా అవుతూ ఉన్నాయి. దానికోసమనే నెంబర్ తగ్గించాలి, రెస్ట్రిక్ట్ చేయాలి. ఎట్లా మేడం ఈ ఐవీఎఫ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం ఎట్లా? ఐవీఎఫ్ సెంటర్స్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నా కూడా వాళ్ళ సర్టిఫికేషన్ డాక్టర్ సర్టిఫైడా కాదా అని చూడడం చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్లీ డాక్టర్సే, బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్స్ ఉండాలి. ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్వి, తెలంగాణ రిజిస్ట్రేషన్స్వి అవన్నీ క్రాస్ చెక్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఏం చేస్తారంటే వీళ్ళు వలా వేస్తున్నారు, ఫ్రీ చెకప్, పిల్లలు లేరా మీకు ఫ్రీ చెకప్ రండి రండి అని అలా లాగేసి లక్షలు కన్సల్టేషన్ ఫ్రీ అంటారు. మీకు అది ఉంది ఇది ఉంది ఇది కావాలి అది కావాలని చెప్పి లక్షలు, మొన్న 40 లక్షలు 50 లక్షలు తీసుకొని ఎవరికో పుట్టిన పాపని తీసుకొచ్చి చెప్పారు. ఒక్క వే ఏంటంటే మీరు ఏదైనా IVF కి వెళ్తున్నప్పుడు ఒక డాక్టర్ రిఫరల్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీకు తెలిసిన డాక్టర్ని మీరు డెఫినెట్గా నమ్ముతారు. సో వాళ్ళు మీకు చాలా రోజుల నుంచి తెలుసుంటారు. సో వాళ్ళని అడిగితే వాళ్ళకి, ఎందుకంటే డాక్టర్స్ ఫ్రెటర్నిటీలో ఐడియా ఉంటుంది ఎవరు నాన్ కమర్షియల్గా ఎథికల్గా ఉన్నారు అని. సో దాని ప్రకారం రిఫరల్ మేము ఎప్పుడు రిఫర్ చేసినా వీళ్ళు పర్టికులర్ పీపుల్ ఇక్కడ ఉంటారు, వీళ్ళని 2-3 ఆప్షన్స్ చెప్తాం. వీళ్ళలో వెళ్ళండి అని ఎందుకు చెప్తామంటే వీళ్ళలో అయితే వాళ్ళు జెన్యూన్ పీపుల్ ఉంటారు. మీరు వెళ్ళినప్పుడు మోసపోరు. ఎండ్ ఆఫ్ ది డే మీకు అవుట్కమ్స్ బాగుంటాయి. లేదంటే IVFలో ఎప్పుడు మన చేతిలో ఉండదు. సక్సెస్ రేట్ అనేది ఎప్పుడు కూడా భగవంతుడి చేతిలో ఉంటుంది. మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ మాత్రమే ఉంటాయి. ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీస్కి వెళ్ళే వాళ్ళు. ఎండ్ ఆఫ్ ది డే మోసపోవడం మాత్రం జరగకూడదు. ఇప్పుడు అది ఎంతవరకు అవుతుంది అవన్నీ మాట్లాడుకోలేం మనం, కానీ మాట్లాడాలి మేడం. అంటే ఇంకొక విషయం, ఇప్పుడు మీరు అన్నారు మీ దగ్గరకు వస్తే చెప్తారు కదా అని నేను గమనించాను. అంటే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఈ డాక్టర్లు కూడా రిఫర్ చేసినందుకు కమిషన్ తీసుకుంటారండి? ఒకరి నుంచి ఒకరు తీసుకున్నారు. ఇందులో IVFs వాళ్ళందరూ డాక్టర్స్ దగ్గరకు వస్తారు. యాక్చువల్లీ IVF సెంటర్స్ మార్కెటింగ్ పీపుల్, యూజువల్లీ మార్కెటింగ్ పీపుల్ వస్తారు. వాళ్ళకి రిఫరల్, ఇది నాట్ జస్ట్ డాక్టర్స్ రిఫరల్ ఫీ అనేది మొత్తం ఎక్కడి నుంచి RMP లెవెల్లో స్టార్ట్ అయ్యింది. RMP లెవెల్లో స్టార్ట్ అయ్యి పెద్ద పెద్ద హాస్పిటల్స్ వరకు ఉన్నాయి. చిన్న చిన్న ప్లేసెస్, మీరు ఊర్లలో వెళ్తే చిన్న కొట్టు ఉంటుంది అంతే RMP డాక్టర్. వాళ్ళు అన్నిటికీ సర్జరీసే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక సర్జన్కి రిఫర్ చేస్తే సర్జరీ చేస్తే వాళ్ళకి ఇంత కట్ వస్తుంది అట్లా. సో ఆ ప్రాక్టీస్ యాక్చువల్లీ కొంతవరకు అంటే ఫార్చునేట్లీ మారుతుంది యాక్చువల్లీ బిఎస్ గారు. ఎందుకంటే ఒక్క జనరేషన్లో ఉండగా అన్నిటికీ సర్జరీస్ చెప్పారు. మీకు తెలుసో తెలీదు, కొన్ని ఊర్లలో విమెన్కి యూట్రస్ లేదు. విమెన్ అందరికీ 25-30కే హిస్టెక్టమీస్ అయిపోయి ఉండేది. అంటే అక్కడ గైనకాలజిస్ట్ అగ్రెసివ్గా ఉండి ప్రతిదానికి హిస్టెక్టమీ అట్లా కొన్ని ఊర్లో తీసేయడం 30-35కే హిస్టెక్టమైజ్ అయిపోయేవారు. ఇప్పుడు కొంచెం ఈ జనరేషన్ 40s 50sలో ఉన్న గైనకాలజిస్ట్ చాలా మంది, న్యూ జనరేషన్ వచ్చేవాళ్ళు చాలా మంది ప్రోటోకాల్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. అంటే ఇప్పుడు యూజువల్లీ చాలా మంది నిజంగా నేను 10లో 6 to 7 గైనకాలజిస్ట్ ఫాలో అవుతున్నారు. ఇట్స్ చాలా ఫార్చునేట్ థింగ్. ఏమవుతుందంటే వెళ్ళగానే ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ చెప్తాం, మేము మెడిసిన్స్ వాడండి అంటాం. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, మెరీనా అని ఒక హార్మోన్ లూప్ ఉంటుంది, యూజువల్లీ అది చెప్తాం. థర్డ్ స్టెప్ హిస్టెక్టమీ చెప్తాం. స్టెప్ వైజ్గా వెళ్తాం. ఇట్లా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మన దగ్గరకు వచ్చిన పేషెంట్
ఇంకొక గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుందామని వెళ్తారు. అది ఎస్పెషల్లీ కొంచెం ఊర్లలో వెళ్ళిన హార్డ్ కోర్ కార్పొరేట్ ఉంటాయి, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ డాక్టర్స్కి టార్గెట్స్ ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు హిస్టెక్టమీ సైడ్ ఫోర్స్ చేస్తే వాళ్ళు అరే వీళ్ళకన్నా వీళ్ళు పెద్ద డాక్టర్లు అని హిస్టెక్టమీ చేయించేసుకుంటారు. అది ఇక్కడ డాక్టర్ కూడా చేయొచ్చు, చేస్తే అంటే ఇంత ప్రాసెస్ ఎందుకు అని ఆలోచిస్తారు. కానీ సర్జరీ అన్న దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, తర్వాత అతుకులు ఫామ్ అవ్వచ్చు, మళ్ళీ సర్జరీ అవసరం పడినప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ హిస్టెక్టమీ ఫస్ట్ చెప్పిన డాక్టర్ ఎందుకు చేయలేదు, మీకు అది అవసరం లేదు కాబట్టి చేయలేదు, తనే చేసుకుని ఆ ఎక్స్ట్రా మనీ తనే పాకెట్ లో వేసుకోవచ్చు కదా. బట్ వీళ్ళు జెన్యూన్ గా చెప్పినా కూడా వీళ్ళు వినకుండా, అంటే అందరు దొంగల్లోకి అసలు దొంగకి రాజ్యాన్ని ఇస్తారంటారు చూడండి, అట్లానే వీళ్ళు డాక్టర్స్ షాపింగ్ చేసుకున్నప్పుడు 2-3 వెళ్ళి చూస్తారు, ఎండ్ ఆఫ్ ది డే రాంగ్ పర్సన్ కి. ఒక్క పాయింట్ నాకేమనిపిస్తుంది అంటే, మెడికల్ ట్రీట్మెంట్ ఎవరైనా డాక్టర్ మీకు చెప్పారు అంటే డెఫినెట్ గా వాళ్ళు జెన్యూన్ డాక్టర్స్. మెడికల్ ట్రీట్మెంట్ ఎవరైనా చెప్పారంటే డెఫినెట్ గా వాళ్ళలో జెన్యూనిటీ ఉంటుందండి. ఎందుకంటే సర్జన్స్ అన్న వెంటనే అన్ని సర్జరీసే చేయాలని లేదు, ఎందుకంటే సర్జన్స్ అన్న వెంటనే అన్ని సర్జరీసే చేయాలని లేదు, మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఒక ఆప్షన్ ఉంది. ఎప్పుడైనా ఫస్ట్ మందులు వాడి తగ్గకపోతే సెకండ్ వీ హ్యావ్ టు గో ఫర్ మెరీనా, తగ్గకపోతే వేరే ఏదైనా సర్జరీ కాకుండా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా అని కన్సిడర్ చేసి ఏది పని చెప్తే చివరికి సర్జరీకి వెళ్ళాలి. బికాజ్ మనం సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ యూట్రస్ రిమూవల్, గర్భసంచి తీయించుకోవాలి ఎవరో, గర్భసంచి ఒక్కటే ఉండదు, దానికి ముందు యూరినరీ బ్లాడర్ అని ఉంటుంది, దాని వెనకాల ఇంటెస్టైన్స్ ఉంటాయి, దాని సైడ్లో యూరెటర్స్ అని ఉంటాయి, ఇవన్నీ వైటల్ ఆర్గన్స్. ఈ గర్భసంచి బై ఎనీ ఛాన్స్ దేనికైనా అతుకులు ఉన్నాయంటే అతుకులు రిలీజ్ చేసే టైంలో వీటికి ఇంజురీ అవ్వచ్చు. ఆ తెలియక సర్జరీ చేసేసాక మొత్తం పోస్ట్ ఆఫ్ రికవరీ టైంలో వాళ్ళు సరిగా రికవర్ అవ్వకుండా సిక్ అయిపోతారు, లేదంటే లోపల ఎడిషన్స్ ఫామ్ అయిపోతాయి. ఈ ఎడిషన్స్ ఫామ్ అయితే నెక్స్ట్ వేళకి ఏదో ప్రాబ్లం అపెండిక్స్ వచ్చింది, ఆ సర్జరీ టైంలో అపెండిక్స్ ఎక్కడో బరీడ్ ఉంటుంది, తీయడానికి ఇబ్బంది ఉంటుంది. ఇట్లా ఏదైనా ఎవ్రీ సర్జరీ ఏంటంటే మన బాడీని మనం బాగా ట్రామటైజ్ చేసుకుంటున్నట్టే. ఎండ్ ఆఫ్ ది డే సర్జరీ అందుకే లాస్ట్ రిసార్ట్ ఉండాలి. సో సర్జరీ కాకుండా మెడికేషన్స్ ఫస్ట్ చెప్తున్నారంటే వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో వెళ్తున్నారు. డాక్టర్ ఓపిక్గా మీకు మందులు చెప్తున్నారంటే మీరు ఓపిక్గా మందులు వాడండి కొన్ని రోజులు. ఏం పడతాం హిస్టెక్టమీ చేయించేసుకుందాం, వీళ్ళు ఎందుకు వద్దంటున్నారు అని ఆలోచించరు. ఎందుకు గర్భసంచి తీసేస్తే అండాశయాలు కూడా 4-5 ఏళ్ళలో క్షీణించిపోతాయి. అండాశయాలు క్షీణించిపోతే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు చూస్తారు మెన్లో 40s లో హార్ట్ ప్రాబ్లం వచ్చిపోయే వాళ్ళు ఉంటున్నారు, చనిపోయే వాళ్ళు. విమెన్లో 50s వరకు రావు చూడండి. ఎప్పుడైనా ఇప్పుడు పోస్ట్ కోవిడ్ కూడా చిన్నపిల్లలు 30s 40s లో ఉన్న మెన్ సడన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చి పోతున్నారు. ఈవెన్ సెలబ్రిటీస్ లో కూడా వింటున్నాం. బట్ విమెన్ చాలా తక్కువ, చాలా తక్కువ, రేర్. ఎందుకు అంటే విమెన్ కి యూట్రస్ పక్కన ఓవరీస్ ఉంటాయి, ఓవరీస్ లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ హార్ట్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. సో అది మనని 50 వరకు ప్రొటెక్ట్ చేస్తుంది విమెన్ ని. 50 క్రాస్ అయ్యాక ఈస్ట్రోజన్ హార్మోన్ ఫాల్ అవుతుంది, అప్పుడు మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అదే మనం 35-40కే యూట్రస్ తీయించేసుకున్నాం అనుకోండి, ఈ అండాశయాలకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సో ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది మెల్లగా. 40-42కే మీకు ఈస్ట్రోజన్ తగ్గిపోయి కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, బోన్ వీక్నెస్ వచ్చి ఫ్రాక్చర్స్ ఎర్లీగా అయిపోవచ్చు, స్కిన్ గ్లో తగ్గిపోతుంది, స్కిన్ ముడతలు వచ్చేస్తాయి, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మెనోపాజ్ సిమ్టమ్స్, వెజైనల్ డ్రైనెస్, సెక్షువల్ హెల్త్ ప్రాబ్లమ్స్, కిందంతా డ్రై ఉంటుంది వెజైనా, పార్ట్నర్తో కలవలేరు, యూరిన్ వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే ఈస్ట్రోజన్ ఇట్లాంటివి కూడా ఏమి ఉండవు అనుకుంటా కదా. ఇంకా వెజైనల్ డ్రైనెస్ వచ్చాక అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో మ్యామ్, ఈ గర్భాశయం తీసాక సెర్విక్స్ కూడా తొలగిస్తారు కదా, అప్పుడు ఎట్లా హెల్త్ ఇష్యూస్? ఇది గర్భాశయం తీసే దాంట్లో 2 రకాలు ఉంటాయండి, టోటల్ హిస్టెక్టమీ, సబ్ టోటల్ హిస్టెక్టమీ. టోటల్ అంటే గర్భసంచి దాని ద్వారం 2 తీసేస్తారు, సబ్ టోటల్ అంటే గర్భసంచి తీసేసి ఆ కిందనున్న సర్విక్స్ ద్వారాన్ని వదిలేస్తారు. ఈ సబ్ టోటల్ ఎవ్వరు చెయ్యరు, చేసిన వాళ్ళందరూ టోటలే చేస్తాం. ఎందుకంటే సబ్ టోటల్ చేసేటప్పుడు ఆ సర్విక్స్ వదిలేస్తే మళ్ళీ దాంట్లో పుండ్లు, క్యాన్సర్లు రావచ్చని మొత్తంగా తీసేస్తాము. లేదంటే ఆ పైన తీసేసి సర్విక్స్ కొంచెం వదిలేస్తే తర్వాత ప్రాబ్లం వస్తే తీయడం కూడా కష్టమే. సో మొత్తం తీసేస్తాం. సర్విక్స్, గర్భసంచి తీసేసాక వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి ఇప్పుడే మీకు చెప్పాను, గర్భసంచి తీసాక అండాశయాలకి కూడా
బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో ఓవరీస్ కూడా క్షీణించిపోతాయి. సో ఈస్ట్రోజన్ తగ్గిపోయి తొందరగా మెనోపాజ్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, బోన్ వీక్నెస్ రావచ్చు, స్కిన్ డల్నెస్, ఇవన్నీ వెజైనల్ డ్రైనెస్, సెక్షువల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ వెజైనా అంతా ఏదైతే ఉందో అది దానికి సర్విక్స్ నుంచి కొంచెం సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎట్లా చెప్పాలి, సర్విక్స్ కి అన్ని లిగమెంట్స్ ఫిక్స్డ్ ఉంటాయండి. ఆ సర్విక్స్ పొజిషన్ లో ఉండడం వల్ల ఈ మానం వెజైనా కూడా పొజిషన్ లో ఉంటుంది. సో వీళ్ళకి సర్విక్స్ తీసేసాక కొన్ని ఇయర్స్ కి ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల వెజైనా కూడా వీక్నెస్, లాక్సిటీ అయిపోతుంది. అండ్ కింద వెజైనా చుట్టూ ఉండే మజిల్స్, మనకి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటారు, అవి కూడా వీక్ అయిపోతాయి. సో వెజైనాకు సపోర్ట్ లేక ఆ వెజైనా జారి బయటకు వచ్చేస్తుంది. దాన్ని ప్రొలాప్స్ అంటారు, వాల్ట్ ప్రొలాప్స్ అంటారు. అది ఒక ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం, వెజైనా లెంత్ తగ్గిపోతుంది. నార్మల్లీ వెజైనా లెంత్ 10 to 12 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది మనకి సర్విక్స్ తీసేసి కుట్లేసినప్పుడు ఎంతో కొంత లెంత్ తగ్గుద్ది. ఆ లెంత్ తగ్గినప్పుడు కొంతమందికి అయ్యాక గర్భసంచి తీసేసినాక అయ్యే ఇంటర్కోర్స్ టైంలో వాటిలో కూడా పెయిన్ఫుల్, బాగా ఎక్కువ డ్రైనెస్ అలాంటివి కూడా ఉండొచ్చు. అండ్ ఈ సర్విక్స్ ఉన్నప్పుడు కన్నా సర్విక్స్ తీసేసాక కొంతవరకు వాళ్ళకి సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అవన్నీ కూడా కొంతవరకు తగ్గచ్చు. అంటే కొందరైతే నాకు లేనే లేదని చెప్తున్నారు. తగ్గచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా సార్, ఇది ఆర్గాజమ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. క్లైటోరిస్ వల్ల రావచ్చు, వెజైనా వల్ల రావచ్చు, సర్విక్స్ వల్ల రావచ్చు, అండ్ మెంటల్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ వల్ల కూడా రావచ్చు. సో ఇందులో సర్విక్స్ ఏదైతే ఉందో దాని వల్ల వచ్చే ఆర్గాజమ్స్ వీళ్ళకి సర్వీస్ తీసేయడం వల్ల అన్నవి రావు. ఓకే. ఈ మధ్య మ్యామ్ ఈ డిజైనర్ వెజైనా ఆపరేషన్స్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి అసలు? అంటే ఇది నైతికంగానా లేదంటే అసలు హెల్త్ పరంగా వదిలేసి డిజైనర్ ఇదేంటండి ఈ ఆపరేషన్? ఇది వెజైనోప్లాస్టీస్ అంటారండి. డిఫరెంట్ సర్జరీస్ ఉన్నాయి ఇందులో. లేబియోప్లాస్టీ, వెజైనోప్లాస్టీ అని. లేబియోప్లాస్టీ అంటే ఏంటంటే వెజైనా ఓపెనింగ్ దగ్గర ఉండే లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లేబియా మిజోరా, లేబియా మినోరా అంటాం. సో బయటకు ఉండే లిప్స్ ని. ఇది చాలా మంది ఎస్పెషల్లీ టీనేజర్స్ పిల్లలు వాళ్ళందరూ ఇప్పుడు చూసే ఇంగ్లీష్ మూవీస్, హాలీవుడ్ మూవీస్ కానీ ఏదైనా కానీ వాళ్ళు చూసి వాళ్ళు ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే కంపేర్ చేసుకుని ఇది నార్మల్ అని ఒక నార్మ్ పెట్టేసుకుంటున్నారు. ఇట్లా ఉంటే నార్మల్, ఇట్లా ఉంటే అబ్నార్మల్, ఇట్లానే ఉండాలి. ఆ కంప్లెక్షన్ కానీ, అక్కడ కలర్ షేడ్ కానీ, లేదంటే లెంత్ ఆఫ్ లిప్స్ అనింది కానీ, ఇట్లా లేదు అంటే మనది అబ్నార్మల్గా ఉంది, ఇలా ఉండడం కరెక్ట్ ఏమో, ఇలా ఉంటే అపీలింగ్గా ఉండదేమో, మన పార్ట్నర్కి నచ్చదేమో అనుకుని వాళ్ళు ఇంటర్కోర్స్ స్టార్ట్ చేయడానికి ముందే దాన్ని కరెక్ట్ చేసుకుందామని కొంతమంది, లేదంటే స్టార్ట్ చేశాక ఇది కరెక్ట్ కాదేమో, కరెక్ట్ పర్ఫెక్షన్ ఇలా ఉండాలని కొంతమంది వాటికి రిపేర్ కోసం వస్తున్నారు. వీటిని లేబియోప్లాస్టీ అంటారు. అంటే రెండు లిప్స్ ఒకటేలాగా ఉండాలి అని దానికోసం సర్జరీ చేయించుకోవడానికి వస్తారు. ఇది యాక్చువల్లీ కరెక్ట్గా చూస్తే మెడికల్లీ రెండు లిప్స్ ఒకటేలాగా ఉండాలని లేదు. అవి డిఫరెంట్ సైజెస్లో అబ్నార్మల్గా ఉండొచ్చు. వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే యాజ్ అ ప్రోటోకాల్ వైజ్ మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే వాళ్ళు ఏమైతే ఆలోచిస్తున్నారో వాళ్ళ థాట్ ప్రాసెస్ చూసి అది కరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. బికాజ్ డాక్టర్స్ అలా చేయరేమో. అయ్యో చెయ్యాలి, లేదు ప్రోటోకాల్ వైజ్ చేయాలి, అది మేమైతే చేస్తాం. సో మనం ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే మీరు ఎలా ఉన్నారో ద వే యు ఆర్, ఇట్ ఇస్ లైక్ దాట్, బ్యూటిఫుల్, అదే నార్మల్. ఓకే, దీన్ని మళ్ళీ మీరు కరెక్ట్ చేసుకుంటే దానివల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే, ఎందుకంటే ఉన్నది న్యాచురల్ గా ఉంది, మళ్ళీ మీరు సర్జరీ ఒకసారి స్కాల్పెల్ పడిందంటే డెఫినెట్ గా మళ్ళీ హీలింగ్, స్కారింగ్, దానివల్ల పెయిన్ఫుల్, మళ్ళీ పార్ట్నర్తో కలిసినప్పుడు చాలా పెయిన్ కూడా ఉండొచ్చు వాళ్ళకి. ఇలాగే వెజైనోప్లాస్టీ, వెజైనాలో కూడా వాళ్ళకి బాగా వెజైనల్ లూజనింగ్, వెజైనల్ టైట్నింగ్. ఈ వెజైనల్ లూజనింగ్ అయితే ఉందండి, ఎందుకంటే నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి బేబీ వెజైనా నుంచి రావడం వల్ల చాలా లాక్స్ అయ్యి ఎక్కువ లూజ్ అయిపోతుంది. అలా అయిపోయినప్పుడు డెలివరీ తర్వాత ఇమ్మీడియట్గా ఆ వెజైనా చుట్టూ ఉన్న మజిల్స్ని టైట్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ అంటాం, లేదా దీన్ని పోస్ట్ డెలివరీ రీహాబిలిటేషన్ అంటారు. ఇది చాలా మందికి తెలియక చెయ్యరు. చేయకపోతే ఆ మసిల్స్ అన్ని లాక్స్ అయిపోయి లూజ్ అయిపోయి తుమ్మిన దగ్గర యూరిన్ లీక్ అవడం, వెజైనా కొంతవరకు జారడం, యూరిన్కి వెళ్ళేప్పుడు ఇబ్బంది రావడం, ఇలాంటివి రావచ్చు.
అలాగే నెగ్లెక్ట్ చేసి సెకండ్ బర్త్కి వెళ్ళిపోతారు. సెకండ్ టైం డెలివరీ అయినప్పుడు ఇంకా లూజ్ అయిపోతుంది. ఇంకా లూజ్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు ఏంటంటే దెన్ దే రియలైజ్ చాలా లూజ్ అయిపోయింది అని. అంటే వాళ్ళు పార్ట్నర్తో కలిసినప్పుడు వాళ్ళకి హ్యాపీగా లేకపోవడము, పార్ట్నర్ హ్యాపీగా లేకపోవడము, అప్పుడు వాళ్ళు వచ్చి మేడం ఇట్లా ఉంది దీనికి ఏమైనా చేయొచ్చా అని అడిగితే అప్పుడు మనం ఎగ్జామిన్ చేసి ఎంత లూజ్ ఉందా అని బట్టి 2 fingers లూజా 3 fingers లూజా అనేది ఎగ్జామిన్ చేసుకుని అండ్ ఆ వెజైనా డ్రైనెస్ ఉందా ఏంటి అని చూసి దాని ప్రకారం టైట్నింగ్ అనేది చేయొచ్చు. దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి టైట్నింగ్లో. ఒకటి లేజర్ టైట్నింగ్ ఏంటంటే ఏమి ఇందులో మనం కట్టివ్వం, అంటే మనం బ్లేడ్ యూజ్ చేయకుండా లేజర్ ఎనర్జీతోనే టైట్నింగ్ చేస్తాం. అది కొంతవరకు లేజర్ ఎనర్జీతో చేసే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ మేజర్గా ఏమీ ఉండవు, కానీ వాళ్ళకి 2-3 సిట్టింగ్స్ మినిమం అవసరం పడుతుంది. ఎలాగైతే హెయిర్కి పిఆర్పి చేయించుకున్న వాళ్ళు మళ్ళీ ఎవ్రీ మంత్ సెషన్స్ తీసుకోవాలి గ్రోత్ కోసం, హెయిర్ గ్రోత్, అట్లానే దీనికి కూడా 2-3 సెషన్స్ టైట్నింగ్ కావాలి. సేమ్ టైంలో వెజైనా చుట్టూ మజిల్స్ కూడా స్ట్రాంగ్ అవడానికి మనం ఒక చైర్ సెషన్స్ అని ఇస్తాం, అవి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కాకుండా బాగా లూజ్ ఉన్న వాళ్ళకి ఈ లేజర్ టైట్నింగ్ కూడా పనిచేయదు. సో వాళ్ళకి కట్ చేసి అక్కడ కొంచెం స్కిన్ కట్ చేసి ఏదైతే బాగా లాక్స్ అయిపోయి ఉందో టిష్యూ దాన్ని తొలగించి మళ్ళీ కుట్లు అనేది వేస్తాం. కానీ మళ్ళీ కుట్లు వేసినప్పుడు అది హీల్ అవ్వడానికి టైం పడుతుంది. మళ్ళీ అది హీల్ అయ్యాక పార్ట్నర్తో కలిసినప్పుడు పెయిన్ వస్తుంది. స్కారింగ్ అయితే అది ఇంకా ప్రాబ్లం ఉంటుంది. సో ఆ కుట్లు వేసేదనేది కొంచెం డెఫినెట్గా వాళ్ళకి తర్వాత పెయిన్ఫుల్ ఉండొచ్చు, రికవర్ అవ్వచ్చు, ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. అట్లాగే మ్యామ్ ఈ ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అనేది ఒకటి నేను తెలుసుకునే షాక్ తిన్నా. అసలు అంటే ఇట్లా కూడా ఉంటుందా, ఈ నాగరిక ప్రపంచంలో ఇలా జరుగుతుందా అని షాక్ తిన్నాను. అది మన దేశంలో కూడా ఉందా మ్యామ్? అది ఎట్లా చేస్తారు? ఫార్చునేట్ గా మన దేశంలో లేదండి. ఫార్చునేట్ గా అన్ని వేరే కంట్రీసే, అవుట్ సైడ్ ఇండియాలోనే ఉన్నాయి. నేను కూడా ఈ 15-16 years లో ఎప్పుడు కూడా యాక్చువల్లీ ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ చూడలేదు, బట్ డెఫినెట్లీ చదివాను, దాని గురించి చాలా విన్నాను. సో ఇది యూకే, యుఎస్ అలాంటి కంట్రీస్లో చాలా ఎక్కువ. అక్కడ చెయ్యరు, అది వేరే ఆఫ్రికన్ కంట్రీస్లో అవుతుంది. అసలు ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అంటే ఏంటి? మ్యూటిలేషన్ అంటే ఏదైనా నార్మల్గా ఉన్నదాన్ని మనం ధ్వంసం చేయడం, పాడు చేసేయడం, ధ్వంసం చేయడాన్ని మ్యూటిలేషన్ అంటారు. అంటే ఇప్పుడు ఫీమేల్ జెనటేలియా అంటే ఏంటి? మన వెజైనా చుట్టూ ఉన్న స్కిన్ని లేబియా అంటారు, ఓకే, లిప్స్ అంటారు, లేబియా లిప్స్, లేబియా మినోరా, లేబియా మిజోరా అని 2 ఉంటాయి. సో ఇది కొన్ని కల్చర్స్లో ఆఫ్రికా, నైజీరియా, సుడాన్ ఇలాంటి ప్లేసెస్లో ఎస్పెషల్లీ ఏంటంటే ఆ కల్చరల్ టెబూస్లో ఏమని ఉంటుంది, విమెన్ అన్న వాళ్ళు మెన్తో కలవడం సిన్ అన్నది ఒక రకమైన కల్చర్ అండ్ టబు. సో ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదని ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఆ లిప్స్ అనేది టై చేసేస్తారు. ఒక్కసారి లిప్స్ అనేది టై చేసేస్తే ఇంకా వెజైనా అనేది క్లోజ్ అయిపోతుంది. సో వెజైనా క్లోజ్ అయిపోతే ఇంకా పెనిట్రేషన్ అంటే పార్ట్నర్తో కలవడం అనేది జరగదు. కానీ దీంట్లో చిన్న సింపుల్ లాజిక్ వాళ్ళు మిస్ అయ్యేది ఏంటంటే యూరిన్ వెళ్ళడానికి కూడా వాళ్ళకి అదే దారి, మెన్స్ట్రువల్ బ్లడ్ అంటే పీరియడ్స్ వెళ్ళడానికి కూడా వాళ్ళకి అదే దారి. సో ఆ రకంగా విమెన్ చాలా స్ట్రగుల్ అవుతారు. ఇందులో 2-3 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే జస్ట్ క్లైటోరిస్ అని ఒక పార్ట్ ఉంటుంది, ఆ ఎరోజల్ కోసం లేదా ఎక్కువ వాళ్ళకి ఆర్గాజం రావడం కోసం కావాల్సింది, అది ఒక్కటి కట్ చేస్తారు కొంతమంది లేబియాని స్టిచ్ చేసేస్తారు. కట్ చేసి వదిలేసే వాళ్ళు ఉన్నారు, స్టిచ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇవి కాకుండా ఇప్పుడు మన కంట్రీలో కూడా పియర్సింగ్, టాటూయింగ్ అంటారు, రింగ్స్ అవి పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక రకమైన ఎనీథింగ్ విచ్ ఇస్ న్యాచురల్, దాన్ని మీరు నిజంగా ఇండికేటెడ్ లేకుండా చేస్తే అవి ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అంటారు. అంటే నిజంగా ఏదో దెబ్బ తగిలి రిపేర్ చేస్తే అది మెడికల్లీ రిక్వైర్డ్. సో ఇలా మెడికల్లీ రిక్వైర్మెంట్ లేకుండా ఏదైనా చేయడం జెనటేలియా ఫీమేల్ జెనటేలియా మీద చేయడాన్ని ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అంట. ఇది చేసినప్పుడు ఆ ప్రొసీజర్ ఎనస్థీషియాలో చేయొచ్చు, ఎనస్థీషియా లేకుండా చేయొచ్చు. సో అదొక పెద్ద సైకలాజికల్ ట్రామా. చిన్నపిల్లలు ఎవరికైతే అది చేశారో వాళ్ళకి దాని ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. పీరియడ్స్ టైంలో ఆ దారి క్లోజ్ అయిపోవడం వల్ల బ్లడ్ వెజైనాలో కలెక్ట్ అవ్వడం, పెయిన్ఫుల్గా ఉండడం, ఆ బ్లడ్ వెనక్కి వెళ్ళి యూట్రస్లో ట్యూబ్స్లో కూడా హార్మ్ అవ్వడం, యూరిన్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉండడం, ఆ వెజైనా చుట్టూ ఉన్న ఏరియాస్లో ఎక్కువ సిస్ ఫామ్ అవ్వడం, వేరే రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళకి. అండ్ లేటర్ ఆన్ పెద్ద అయ్యాక వాళ్ళకి మ్యారేజ్ చేశాక పార్ట్నర్తో కలిసేటప్పుడు కలవలేకపోవడం, అప్పుడు వచ్చి దాని రివర్సల్ సర్జరీ కోసం అడగడం. లేదు బై ఎనీ ఛాన్స్ వాళ్ళకి చిన్న హోల్ ఉండి పార్ట్నర్తో కలిశారు అనుకుంటే
కలిసినాక తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ఇబ్బందులు పడ్డం, డెలివరీ టైంలో మళ్ళీ దాని రిపేర్ అనేది చేయడం, ఇవన్నీ కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ ఎక్కువ మన కంట్రీలో లేవు. మైగ్రెంట్స్ ఫార్చునేట్లీ మన దగ్గర లేవు. మైగ్రెంట్స్ ఫ్రమ్ ఆఫ్రికన్ కంట్రీస్, సుడాన్ అటు సైడ్, నైజీరియా వాళ్ళు ఎక్కువ యూకే యుఎస్ వెళ్తారు కాబట్టి అటు సైడ్ ఎక్కువ యూజువల్గా ఇవన్నీ చూస్తూ ఉంటారు. మ్యామ్ ఈ మధ్య నేను ఒక ఆండ్రాలజిస్ట్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పాడు 95 ఏళ్ళకి కూడా ఆయన ఆపరేషన్ చేశాడంట సెక్షువల్ ఇంట్రెస్ట్ కోసం. దాన్ని ఏమంటారు, ఇంప్లాంట్ చేశారు అని అన్నాడు. మహిళల్లో ఏ వయసు వరకు ఉంటుంది మేడం? 80s వాళ్ళలో కూడా ఈ కోరికలు ఉండడం సహజం? యూజువల్గా 40, 50s, 60s అండి. బికాస్ 50 తర్వాత మెనోపాజ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. సో డెఫినెట్గా డిజైర్ అనేది తగ్గుతుంది. 50s తర్వాత మోస్ట్ ఆఫ్ ద విమెన్ మనం చూసే వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ ఉండరు. మన కంట్రీలో అప్బ్రింగింగ్ వాటి వల్ల కూడా ఇది చాలా యాక్చువల్లీ ఉంది. వేరే కంట్రీస్లో చూస్తే 60-70 వరకు కూడా సెక్షువల్లీ యాక్టివ్ విమెన్ ఉంటారు. బట్ మన కంట్రీలో మాత్రం యూజువల్లీ 50 తర్వాతనే ఫ్రీక్వెన్సీ చాలా తగ్గిపోతుంది. 50 తర్వాత చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ జనరేషన్ విత్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ వాటిలో ఇంకా 40-45కే యాక్చువల్లీ సెక్షువల్ యాక్టివిటీ చాలా తగ్గిపోతుంది. బట్ డెఫినెట్లీ 50 తర్వాత మాత్రం మెనోపాజ్ ఉంటుంది కాబట్టి అన్ని ప్రొఫెషన్స్లోనూ ఆఫ్టర్ 50 యూజువల్లీ తక్కువే ఉంటుంది. విమెన్ మోస్ట్లీ తక్కువే ఉంటుంది. అండ్ కానీ ఇట్లా పర్టికులర్ ఏజ్కి కట్ ఆఫ్ అని లేదు, అది డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్. అంటే తనకి పార్ట్నర్కి మధ్యలో ఎట్లా ఉంది కమ్యూనికేషన్, వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఎట్లా ఉంది అన్న దాన్ని బట్టి, అంటే వాళ్ళు ఇష్టపడి చేస్తున్నప్పుడు దే మైట్ డూ ఇట్ అప్ టు 60-65 కూడా, బియాండ్ కూడా వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే 50 దాటాక డిజైర్ డెఫినెట్గా లిబిడో అనేది తగ్గుతుంది. బికాస్ ఎందుకంటే హార్మోన్స్ అనేవి ఫాలో అవుతాయి కాబట్టి డెఫినెట్గా తగ్గుతుంది. బట్ దాన్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మేడం, సెక్సువల్ బోర్డమ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రొటీన్ లైఫ్ లో పడిపోయి ఆ బోర్డమ్ వచ్చేస్తుంది, ఆ ఆసక్తి పోతుంది కదా, అట్లాంటి వాళ్ళకి ఏంటి, ఎట్లా దాన్ని మళ్ళీ రివోక్ చేసుకోవడం ఎట్లా? ఇట్లా ఉన్నప్పుడు యూజువల్లీ ఇద్దరిలో ఒకరికి లిబిడో ఉండడం అంటే సెక్షువల్లీ డిజైర్ ఉండడం, ఇంకొకరికి లేకపోవడం అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చూస్తూ ఉంటాం కన్సల్టేషన్ లో. అయితే ఏంటి ప్రాబ్లం, ఇప్పుడు ఒకళ్ళకి కావాలనుకుంటున్నాను ఇంకొకళ్ళు వద్దనుకుంటున్నాను అన్నప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఏంటి ప్రాబ్లం అనేది అడగాలి. ల్యాక్ ఆఫ్ డిజైర్ అంటే మనం ఎందుకు రీజన్స్, పెయిన్ఫుల్ ఉందా ఇంటర్కోర్స్ టైంలో, లేదంటే వాళ్ళకి డ్రైనెస్ ఉందా, లేదంటే వాళ్ళకి ప్రాపర్ లూబ్రికేషన్ లేదా, ఏంటి అది మనం కనుక్కొని ఒక పర్టికులర్ రీజన్ తెలిసింది అంటే దాన్ని మనం అడ్రస్ చేసుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ దీంట్లో కూడా మళ్ళీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో పెయిన్ ఉంది, స్ట్రక్చరల్ రీజన్ ఉంది, పెయిన్ ఉందంటే పెయిన్ ట్రీట్ చేస్తాం, లేదంటే వాళ్ళకి డ్రైనెస్ ఉంది అంటే లూబ్రికెంట్స్ ఇస్తాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ రావట్లేదంటే ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు ఏంటి అనేది మనం వీ హ్యావ్ టు డేలో వాళ్ళు చేసే పనులు ఏంటి, టూ మచ్ స్ట్రెస్ తీసుకుంటున్నారా, ప్రాపర్ స్లీప్ ఉండట్లేదా, ఎక్కువ వర్క్ ఉంటుందా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. వీటిని మనం ప్రాపర్ స్లీప్ కూడా, స్లీప్ లేదు అంటే ఇట్ ఇస్ స్ట్రెస్, స్లీప్ లేదంటే డెఫినెట్లీ స్ట్రెస్. స్ట్రెస్ లో ఉన్నప్పుడు నిద్ర పట్టదు కదా, రాత్రి 1 గంట 2-3 వరకు ఊరికే మొబైల్ ఫోన్ చూస్తూ ఉంటారు. ఈవెన్ ఉమెన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అవును. సో వాళ్ళలో ఎలా ఉంటది? సో ఎప్పుడైనా స్ట్రెస్ లేదు, డెఫినెట్లీ స్ట్రెస్ ఉంది, స్లీప్ లేదు అన్న వాళ్ళకి ఆ డిజైర్ అనేది తక్కువ ఉంటుందండి, లాస్ ఆఫ్ లిబిడో అని ఉంటుంది. ఎందుకంటే గుడ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్. ఇంప్రాపర్ స్లీప్ ఉన్న వాళ్ళు, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి వెయిట్ ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డయాబెటీస్, బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీనివల్ల వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాస్ ఆఫ్ లిబిడో కూడా ఉంటుంది. ఇదంతా ఒక ఇంకా సైక్లికల్ ప్రాసెస్ లాగా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు మనం తినే ఫుడ్ వాటి వల్లనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుందని మనం అంటున్నాం. డెఫినెట్లీ స్ట్రెస్ కెన్ హ్యావ్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఆన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు లిబిడో పెంచడానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటాయండి? టెస్టోస్టెరాన్ ఉంటుందండి, మెడిసిన్స్ ఇవ్వచ్చు, కానీ అది అండర్ డాక్టర్ సూపర్విజన్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఎప్పుడు కూడా టాకింగ్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీయే చెప్తాం ఎప్పుడు కూడా. దానికి రెస్పాండ్ కాకపోతే ఎస్పెషల్లీ పెరిమెనోపాజ్ అంటే మెనోపాజ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ టెస్టోస్టెరాన్ అంటే హార్మోన్ సప్లిమెంట్స్ తోటి ట్రై చేయొచ్చు. ఇంకొకటి మేడం, మామూలుగా
సరదాగా అందరూ అంటుంటారు 35 తర్వాత ఉమెన్లో సెక్షువల్ అవేర్నెస్ యాక్టివ్నెస్ పెరుగుతుంది, వాళ్ళు అప్పుడు చాలా యాక్టివ్ అవుతారు, మగవాళ్ళు భయపడిపోతుంటారు, ఇంటికి పోవాలంటే భయపడిపోతుంటారు, ఇట్లా జోక్స్ వేస్తుంటారు కదా. నిజంగానే 35-40 తర్వాత మహిళల్లో అది పెరుగుతుందా అండి, ఇంట్రెస్ట్ పెరుగుతుందా? ఏజ్ గా నేను ఏమి రిలేషన్ లేదండి యాక్చువల్లీ. అది 20 to 50 మధ్యలో ఇట్ ఇస్ ఐ థింక్ సేమ్. రిప్రొడక్టివ్ ఏజ్ స్టార్ట్ అయినాక అంతా సేమ్. విత్ ఇంక్రీజ్ ఇన్ ఏజ్ యాక్చువల్లీ ఈస్ట్రోజన్ తగ్గే కొద్దీ డిజైర్ తగ్గాలే తప్ప ఇంక్రీజ్ అని అయితే ఏమి ఉండదు. అంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ యాక్చువల్లీ జోక్ అనే అనిపిస్తుంది. ఎవిడెన్స్ ప్రూవెన్ అయితే ఇవేం లేదు. ఓకే ఓకే. తర్వాత మ్యామ్ చాలా మందిలో అంటే ఇట్లా వస్తారు కదా, ఇది అసలు సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేని లేడీస్ ఉంటారు, కొందరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇద్దరిని మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు, వీళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం వాళ్ళ పార్ట్నర్తో మాట్లాడుకుని ఇద్దరు కంపాటబుల్ ఉన్నారంటే దే కెన్ హ్యావ్. ఎందుకంటే దాంట్లో లిమిట్ అని లేదు, వాళ్ళు చేయగలుగుతున్నారు అంటే దాన్ని బట్టి ఉంటుంది అది. ఇప్పుడు మనకి ఫర్టిలిటీ కప్పులు వచ్చినప్పుడు కూడా చెప్తాం ఈ టైంలో కలవండి, ఆల్టర్నేట్ డే కలిసినా చాలు, అది వాళ్ళ కంపాటబిలిటీ బట్టి ఉంటుంది. అదే ఎవరైతే ఇంట్రెస్ట్ లేదు అన్నారు దాన్ని మాత్రం డెఫినెట్లీ అడ్రస్ చేయాలి. మీకు ఇందాక చెప్పినట్టుగానే రీజన్స్ ఏంటి, ప్రతిదానికి యూజువల్లీ ఏదో ఒక రీజన్ ఉంటుంది. చాలా మందికి మోర్ దాన్ 50% సైకలాజికల్ కాజ్ ఉంటుంది. అంటే పెళ్ళి అయ్యింది, మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, 3-4 years అయ్యి కూడా ఇంకా పార్ట్నర్తో కలవలేదు అన్న వాళ్ళు చాలా మంది ఇంకా ఇప్పుడు కూడా ఉన్నారు. సో వీళ్ళకి సైకలాజికల్ అన్నప్పుడే చిన్నప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్సో, చైల్డ్హుడ్ అబ్యూజో, అసాల్టో, ఏదో ట్రామా సంథింగ్ అలాంటిది ఏదో ఒకటి ఉంటుంది. అది ఫస్ట్ అడ్రస్ చేయాలి. లేదంటే ట్రై చేసినప్పుడే పార్ట్నర్తో హస్బెండ్తో కలవడానికి ట్రై చేసినప్పుడే ఏదైనా కట్ అయ్యి బ్లీడ్ అయ్యి వాళ్ళకి అది ఒక భయం, ఓ ఫియర్, ఓ ఇది మనం చేయలేము సంథింగ్, ఇట్లా ఒక ఫోబియాలోకి వెళ్ళిపోతారు. దట్ కుడ్ బి ద రీజన్. లేదు థర్డ్ రీజన్ ఏంటి అంటే మనం అనుకున్నాం డ్రైనెస్ ఉంది, సో వాళ్ళకి ఆ టైంలో పెయిన్, డిస్కంఫర్ట్. కొంతమంది స్టార్ట్ చేసినప్పుడు పెయిన్ ఉందంటారు, సూపర్ఫిషియల్ డిస్పెరోనియా అంటాం, కొంతమంది డీప్ గా కలిసినప్పుడు పెయిన్ ఉందంటారు. ఆ రీజన్స్ దానికి దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. స్టార్ట్ చేసినప్పుడు యూజువల్లీ ఇన్ఫెక్షన్స్, వజనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉంటాయి, సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, క్యాండిడా అన్న ఒక ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఉంటుంది. డీప్ గా డిస్పెరోనియా, ఏదైతే డీప్ డిస్పెరోనియా అంటే పార్ట్నర్ తో ఇంటర్కోర్స్ చేసినప్పుడు డీప్ గా టమ్మీలో పెయిన్ ఉంటుంది, వాళ్ళకి పెల్విస్ లో పెయిన్ ఉంటుంది. వీళ్ళకి యూజువల్లీ ఎండోమెట్రియోసిస్ అంటారు. అంటే గర్భసంచి లైనింగ్ అండాశయాల్లో గూడు కట్టుకున్నప్పుడు, లేదా చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు, ప్రొలాప్స్ ఉన్నప్పుడు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం, ఇలా డిఫరెంట్ కండిషన్స్ లో ఇట్లా హస్బెండ్ తో కలిసినప్పుడు డీప్ డిస్పెరోనియా అని కూడా ఉంటుంది. ఈ కాజెస్ ని చూసుకుని వాటిని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండా కొంతమంది అవుట్ ఆఫ్ ఫియర్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ కాజెస్. అంటే కొంతమంది భయానికి చేయరు, కొంతమంది ఇష్టం లేక చేయరు, కొంతమంది దాన్ని ఎంజాయ్ చేయక, అంటే వాళ్ళు దే ఆర్ నాట్ హ్యాపీ, చేసినప్పుడు హ్యాపీగా లేకపోవడం వల్ల వాళ్ళు చేయరు. ఓకే ఓకే. ఇంకోటి మ్యామ్, ఈ మధ్య కాలంలో లెస్బియన్స్ అనేది బాగా పెరిగిపోయింది, బైసెక్షువల్ అనేది కూడా బాగా పెరిగిపోయింది. సో వీళ్ళలో ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, వీళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు? మేము సేమ్ సెక్స్ కపుల్స్ అంటాము, లెస్బియన్స్ అన్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా యాక్చువల్లీ కొంతమంది దే కెన్ కమ్ అండ్ వాళ్ళు లీగలైజ్ కూడా అవుతుంది, అండ్ వాళ్ళు కూడా తర్వాత కిడ్స్ కావాలని వస్తారు. ఇప్పుడు సేమ్ సెక్స్ కపుల్లో ఫీమేల్స్ ఇద్దరు యూజువల్లీ వస్తే, లిటరేచర్ వైజ్ అయితే కొంతమంది దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద సెక్షువల్ లైఫ్ అని ఉంటుంది, కొంతమంది దే ఆర్ హ్యాపీ ఓన్లీ అని ఉంటుంది. బట్ ప్రాబ్లమ్స్ యూజువల్లీ వీళ్ళకి ఏముంటాయంటే పిల్లలు కావాలనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు సే ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఒకళ్ళు ఎగ్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇంకొక స్పర్మ్ అనేది మనకి ప్రెగ్నెన్సీకి స్పర్మ్ కావాలి, సో వాళ్ళు డోనార్ స్పర్మ్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళి ఆ ఎంబ్రియోన్ తీసుకుని ఇద్దరులో ఎవరో ఒకళ్ళు బేబీని క్యారీ చేయాల్సి వస్తుంది. సో మళ్ళీ ఇందులో కాంపొనెంట్ ఆఫ్ సరగసీ వచ్చేస్తుంది. ఓకే, బికాజ్ ఎందుకంటే దో ఎగ్ వాళ్ళిద్దరిలో ఒకళ్ళైనా స్పర్మ్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెడతామని. సో అది వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఎక్కువ అంటే లిటరేచర్లో చూస్తే విచ్ ఇస్ నాట్, ఇంకా ఎక్కువ ఎవిడెన్స్ లేదు, బోర్డమ్, ఎక్కువ బోర్డమ్ ఉంటుంది అని కూడా యూజువల్లీ ఈ సేమ్ సెక్స్ కపుల్స్ లో యూజువల్లీ ఉంటుంది. అంతకన్నా ఇంకో ఇంపార్టెంట్ మెంటల్, వీళ్ళకి ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. బికాజ్ మన కంట్రీలో ఈ సేమ్ సెక్స్ కపుల్ అనేది ఒక సోషల్ అవుట్ కాస్ట్ లాగా చూస్తారు. అంటే అరే వీళ్ళు ఇలాగా అని వాళ్ళందరూ డిఫరెంట్ గా చూడడం చాలా. సో దానివల్ల ఎక్కువ మెంటల్ హెల్త్, యాంగ్జైటీ రిలేటెడ్, ఫినాన్షియల్ బర్డెన్స్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఓకే. అలాగే మ్యామ్, ఈ పేద మహిళలు ఉంటారు కదా, వాళ్ళు ఈ హెల్త్ వాళ్ళ ఒక
అంటే వాళ్ళ ఈ లైంగిక ఆరోగ్యానికి సంబంధించి ఎట్లా వాళ్ళకి ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు, వాళ్ళు ఏం చేయలేరు కదా, వాళ్ళకి చాలా అవేర్నెస్ తక్కువ అండి. సో దానివల్ల మనం స్టార్టింగ్లో క్యాన్సర్ సర్విక్స్, గర్భాశయ ద్వారం ముఖ క్యాన్సర్ అనుకున్నాం, అది ఈ లో సోషియో ఎకనామిక్ స్టేటస్ విమెన్లో చాలా ఎక్కువ. ఎందుకంటే లో సోషియో ఎకనామిక్ స్టేటస్ విమెన్కి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కూడా ఉంటారు. ఎర్లీ మ్యారేజ్ ఉంటుంది. ఎర్లీ మ్యారేజ్ ఉంటే ఎర్లీ ఏజ్లో సెక్షువల్ ఇంటర్కోర్స్ అయిపోయి ఉంటుంది. అండ్ హైజీన్ ప్రాపర్గా ఉండదు. సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ అంటే లైంగికంగా సంక్రమించిన ఇన్ఫెక్షన్స్ రేట్స్ ఎక్కువ. హెచ్పివి అని ఒక వెరీ ఇంపార్టెంట్ వైరస్, ఏదైతే గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ కారకం అవుతుందో ఆ వైరస్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ. అండ్ వీళ్ళలో మల్టిపుల్ బర్త్స్ అంటే ఎక్కువ మంది పిల్లల్ని, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా లేదు. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్. అందుకే మన కంట్రీలో సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్స్ ఈ లో సోషియో ఎకనామిక్ స్టేటస్ విమెన్లో చాలా ఎక్కువ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వీళ్ళు కాండమ్స్ వాడాలి అన్నది వీళ్ళకి తెలియదు. అంటే ఈ సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ కాండమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్. ఆ అవేర్నెస్ ఎంత పెంచుదామని చూసినా ఈ కమ్యూనిటీలో వాళ్ళు కాండమ్స్ అనేది ఎక్కువ ఆ స్టేటస్లో యూజువల్లీ వాళ్ళు వాడరు. అండ్ వాళ్ళకి చాలా మటుకు తెలీదు. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళకి జెనైటేలియా మీద అల్సర్స్ లాగా వచ్చినా ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు ట్రీట్ చేసేసుకుని సెల్ఫ్గా ఒక 5 రోజులు 6 రోజులు తగ్గిపోయాక వదిలేయడమే తప్ప, ఇది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మనం ట్రీట్ చేసుకోవాలి, మన హస్బెండ్తో కలిస్తే వీళ్ళకి వస్తుందేమో, సో మనము ట్రీట్ చేసుకోవాలి, వీళ్ళకి ట్రీట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉండవు. సో ఈ రకంగా చూసినప్పుడు వాళ్ళకి ఎక్కువ సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్, ఎక్కువ గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్స్, ఏదైనా ప్రాబ్లం వస్తే అటెండ్ అవ్వరు. సో అవి ముదిరిపోయాక, కాంప్లికేషన్స్ వచ్చేసాక అప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి అప్పటికి ఇట్ విల్ బి లేట్ అనమాట. అలా యూజువల్గా మనం వీళ్ళు చూస్తాం. హైజీన్ అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్, బికాస్ సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్ కూడా హైజీన్ అనేది ఇంపార్టెంట్. సో హైజీన్ అంతేకాకుండా క్యాన్సర్ సర్విక్స్, గర్భసంచి ద్వారానికి కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో హైజీన్ ఒకటి, అవేర్నెస్ లేకపోవడం రెండోది, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. అట్లా బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ వస్తాయి కదా మేడం, ఎట్లా వాటి నుంచి ఎట్లా కాపాడుకోవడం? బ్రెస్ట్ క్యాన్సర్స్కి ఇంకా వ్యాక్సిన్ అనేది ఫుల్లీ ప్రూవెన్ లేదండి. సో ఏంటంటే గర్భసంచి ద్వారానికి అయితే కొంతవరకు మనకి వ్యాక్సిన్ ఇప్పుడు ఏంటంటే కొన్ని స్ట్రెయిన్స్, క్యాన్సర్ కాజింగ్ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హెచ్పివి వ్యాక్సిన్ ఉంది, గార్డాసిల్ 9 అని ఇస్తున్నాము. అందరు విమెన్ కి బిట్వీన్ 9 to 45 తీసుకోమంటున్నాం. ఉన్నా లేకున్నా తీసుకోవాలి. హెచ్పివి వైరస్ మనకి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని టెస్ట్ చేసుకోక్కర్లేదు. ఈ హెచ్పివి వైరస్ 200 రకాల వైరస్లు ఉంటాయి. మనకి పులిపిర్లు వస్తూ ఉంటాయి, అవి హెచ్పివి వైరసే. సర్విక్స్ క్యాన్సర్, గర్భసంచి ద్వారానికి సంబంధించిన క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, ఏనస్ క్యాన్సర్స్, ఇవన్నిటికి అదే రీజన్, హెచ్పివి వైరస్. దాంట్లో 9 టైప్స్ మాత్రమే మెయిన్లీ క్యాన్సర్ కాజింగ్ టైప్స్. సో ఈ 9 టైప్స్ని కలిపి వాటి మీదకి ఒక వ్యాక్సిన్ కనిపెట్టారు, దాన్ని గార్డాసిల్ 9 అంటారు. ఇది 9 to 45 years ఏజ్లో ఉన్న విమెన్కి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే 90% ప్రొటెక్షన్ ఉంటుంది. అదే ఎంత మందికి చెప్పినా తీసుకోరు. మా ఓపీకి వస్తారు కన్సల్టేషన్స్లో 100 మందికి చెప్తాం, అందులో ఒక్కళ్ళే తీసుకుంటారు. అయినా మేము చెప్తానే ఉంటాం ప్రతిసారి. అంటే ఓపీ రూమ్లోకి వచ్చినప్పుడు చెప్తాము, వాళ్ళకి లీఫ్లెట్ ఇస్తాము, చదువుతారు, ఓకే మేడం అంటారు, మళ్ళీ వస్తాం మేడం రారు. ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఇంకో గైనకాలజిస్ట్ ఒక సంవత్సరం తర్వాత కలిసినప్పుడు వాళ్ళు చెప్తారో చెప్పరో తెలియదు, చెప్పినా వీళ్ళు మళ్ళీ అలాగే పక్కన పెట్టేస్తారు. అండ్ ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళాక జెన్యూన్ వెబ్సైట్స్లో చదువుకోవాలి. పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఈ వ్యాక్సిన్ చెప్పారు మీరు వేసుకున్నారా, ఏమంటారంటే లేదండి అది పాపకి పెద్ద మనిషి అయ్యాకే ఇవ్వాలట. అది నిజం కాదండి. 9 to 45 years మధ్యలో అందరు తీసుకోవాలి. కొంతమంది ఎందుకు తీసుకోలేదు అంటే 15 years వరకు ఇవ్వరు పాపకి. ఏ అంటే మేడం పెద్ద మనిషి అయ్యాకే తీసుకోవాలండి. దీనికి పెద్ద మనిషికి సంబంధం లేదు. 9 to 14 మధ్యలో పిల్లలు సెక్షువల్లీ యాక్టివ్ ఉండరు, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి 2 doses చాలు. 15 క్రాస్ అయిపోయిన వాళ్ళందరికీ 45 years వరకు 3 doses ఇవ్వాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తా, ఇదే వ్యాక్సిన్ అబ్బాయిలకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే అబ్బాయిల్లో నోటికి సంబంధించిన క్యాన్సర్స్, ఏనస్ అంటే మోషన్ పాస్ చేసే దారికి సంబంధించిన క్యాన్సర్స్, పెన్నిస్కి సంబంధించిన క్యాన్సర్స్ రాకుండా ఆపుతుంది. సో మనం 9 నుంచి 26 మధ్యలో అబ్బాయిలకు కూడా ఇస్తున్నాము. ఇంకా లేటర్ ఆన్ కొన్ని ఇయర్స్ అయితే 45 వరకు కూడా అబ్బాయిలకి ఇప్పటికీ కొన్ని రికమెండేషన్స్ వచ్చినాయి, వాళ్ళు అబ్బాయిలకు కూడా ఇవ్వాలి. సో అందుకే ఇప్పుడు వీళ్ళు 9 to 14 మధ్యలో పిల్లల వ్యాక్సినేషన్ షెడ్యూల్లో మీరు చూస్తే వచ్చేసింది.
9 to 14 మధ్యలో హెచ్పివి వ్యాక్సిన్ అని. సో అది ఇప్పుడు రీసెంట్గా యాడ్ అయింది. సో దీనివల్ల కొంచెం అవేర్నెస్ ఇప్పుడు పెరుగుతుంది. బట్ ఇంకా మేము ఎవ్రీడే చెప్తూ ఉంటున్నాం. చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అడిగారు. దాని వ్యాక్సిన్ లేదు, కానీ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో, అంటే ఇమీడియట్ రిలేటివ్స్, అంటే మీ మదర్కి కానీ లేదా మీ డాడీ సైడ్ మదర్ సైడ్ ఎవరైనా ఆంట్స్కి కానీ, మెటర్నల్ ఆంట్స్ అంటారు, గ్రాండ్ మదర్కి, వీళ్ళు ఎవరికైనా ఉంటే మాత్రం ఒక జెనిటిసిస్ట్ని కానీ మెడికల్ ఆంకాలజిస్ట్ని కానీ గైనకాలజిస్ట్ని కానీ కలిసి వాళ్ళు పెడిగ్రీ చార్ట్ అని వేస్తారంటే మీకు ఎంత వచ్చే రిస్క్ ఉంది అని ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తారు. ఈ చార్ట్లో చూసుకొని మీకు రిస్క్ ఉంది అని వాళ్ళు ఏ రకంగా అనుకున్న రిస్క్ ఉంటే దీనికి ఒక బ్రాకా టెస్టింగ్ అని ఒక జీన్ టెస్టింగ్ చేసుకోవాలి. అంటే కొన్ని జీన్ మ్యూటేషన్స్ వల్ల క్యాన్సర్స్ అనేవి దే రన్ ఇన్ ఫ్యామిలీస్. సో మన ఇంట్లో వాళ్ళకి వచ్చిందంటే మనకు కూడా వచ్చే రిస్క్ 1 in 2 ఉండొచ్చు. 1 in 2 ఇస్ అ వెరీ హై రిస్క్. ఈ బ్రాకా మ్యూటేషన్ ఉందని ప్రూవెన్ ఉంటే మాత్రం, మీరు యాంజెలినా జోలీ స్టోరీ వినే ఉంటారు. ఆమె అట్ ఏజ్ ఆఫ్ 40 or 42 బ్రెస్ట్ రిమూవ్ చేయించుకున్నారు, మాస్టెక్టమీ. ఎందుకు? ఆవిడికి బ్రాకా మ్యూటేషన్ ఉందని తెలిసింది. సో మ్యూటేషన్ ఉన్న వాళ్ళు దే ఆర్ ప్రోన్ టు బ్రెస్ట్ అండ్ ఓవరీ క్యాన్సర్స్. సో వాళ్ళు ప్రొఫైలాక్టిక్ గా బ్రెస్ట్ రిమూవల్ రాకముందే తీసేసుకుంటారు, బ్రెస్ట్ తీపిచ్చేసుకుంటారు, ఓవరీస్ తీపించుకుంటారు. కొంతమంది తీపించుకోవద్దు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా స్క్రీనింగ్ చేసుకుంటూ ఉంటారు. సో బ్రెస్ట్కి యాన్యువల్గా మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. 40 దాటాకి యూజువల్లీ మ్యామోగ్రామ్ అంది చేస్తారు. బట్ మ్యామోగ్రామ్లో కొంచెం రేడియేషన్ ఉంటుంది, అల్ట్రాసౌండ్లో రేడియేషన్ ఉంటుంది. ఆంకాలజిస్ట్ ఇంకా బాగా చెప్తారు నాకన్నా. బట్ స్టిల్ వీటితోటి మానిటర్ చేసుకుంటూ తరచుగా ఏదైనా డౌట్ ఉంటే తీయించేసుకోవాలన్నమాట. వద్దు అనుకున్న వాళ్ళు కొంతమంది ఎందుకు అసలు మాకు ఆ రిస్కే వద్దు అని బ్రెస్ట్ తీపిచ్చేసుకుంటారు. దాన్ని ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ అంటారు మెడికల్ టర్మ్స్. ఇది ఓవరీస్ కూడా మరి వీళ్ళు ప్రోన్ ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏం చేయాలంటే ఓవరీస్ లోపల ఉంటాయి. సో వాళ్ళకి ఓవరీస్లో ఏమైనా పెద్దగా అయ్యే వరకు తెలియదు. సో వీళ్ళకి 6 monthsకో ఇయర్లీ ఒక్కసారో స్కాన్ పెల్విస్ అంటే ఓవరీస్కి సంబంధించిన స్కాన్ అండ్ CA-125 అనేది సీరం మార్కర్ టెస్ట్ అనమాట. సో ఈ ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఎవరికైతే ఉంటుందో ఈ బ్రాకా మ్యూటేషన్లో ఉన్న వాళ్ళకి యాన్యువల్లీ లేదా 6 monthsకి ఒకసారి, ఇది కూడా మళ్ళీ ఆంకాలజిస్ట్ చెప్తారు ఎంత ఫ్రీక్వెంట్ రికమెండేషన్ అనేది. CA-125 అని ఒక సీరం మార్కర్ ఉంటుంది అండ్ దాంతోపాటు అల్ట్రాసౌండ్ అనేది మానిటర్ చేసుకుంటూ పోతారు. వీళ్ళకి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయాక ఎనీ టైమ్ ఆఫ్టర్ 25 వాళ్ళకి అండాశయాలు కూడా తీసేయాల్సి ఉంటుంది. సో ఫ్యామిలీ కంప్లీట్ అయ్యే వరకు ఆగి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయాక లాప్రోస్కోపీ అంటే కీ హోల్ పద్ధతి ద్వారా అండాశయాలు తీసేస్తాం. బట్ 25 yearsకి అండాశయాలు తీసేస్తే ముందాకే మాట్లాడుకున్న ఈస్ట్రోజన్ తగ్గిపోద్ది. సో వీళ్ళకి మనం మళ్ళీ ఎండోక్రైనాలజిస్ట్ కూడా చూపించి అలాగే ఆంకాలజిస్ట్ కూడా చూపించి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ పెట్టాల్సి ఉంటుంది మానిటర్ చేసుకుంటూ. మ్యామ్ ఇంకొకటి అంటే నేను యాక్చువల్గా అడిగిన ప్రశ్న ఏంటంటే మేడం, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా మన చేతిలో లేదండి. స్క్రీనింగే అంటే ఎర్లీ డయాగ్నోసిస్. అంటే మీరు అడిగింది ప్రివెన్షన్, సెకండ్ ఇస్ ఎర్లీ డయాగ్నోసిస్ అనమాట. స్క్రీనింగ్ అండ్ ఎర్లీ డయాగ్నోసిస్. అన్ఫార్చునేట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్ కి ఇప్పటి వరకు ఏమీ లేదు, కానీ గర్భసంచి ద్వారం క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఉంది. సో ఆ వ్యాక్సిన్ ఉంది, ఉపయోగించుకోవాలి. 47 years ఉంటే చేసుకోవచ్చు. 45 వరకే రికమెండేషన్ ఉంది సార్. అంటే మీరు ఓకే అంటే నేను కూడా వేసుకున్నాను. 45 వరకే రికమెండేషన్. ఆ తర్వాత ఇంకా ఎవిడెన్స్ ప్రకారం అయితే ఇవ్వట్లేదు, బెనిఫిట్ ఉండదు ఎక్కువ. ఓకే ఓకే రైట్. ఇంకొకటి ఈ ట్రాన్స్జెండర్ ట్రాన్స్ ఉమెన్ అండ్ ట్రాన్స్ మెన్ ఉంటారు కదా, వీళ్ళ హెల్త్ ఇష్యూస్ ఎట్లా అడ్రస్ చేస్తారు మీరు? ట్రాన్స్ మెన్ ట్రాన్స్ విమెన్ ఇది కూడా మనకి వెస్టర్న్ కంట్రీస్లో చాలా ఎక్కువ మన సైడ్ ఉన్నారు, కానీ వాళ్ళు హెల్త్ అవేర్నెస్ ఉండి డాక్టర్స్ వరకు రావడం చాలా తక్కువ. ఎఫ్లూయెంట్ సొసైటీస్లో ఉన్న వాళ్ళు కొంతమంది వస్తారు, బట్ అదర్వైజ్ రారు. అసలు ట్రాన్స్ మెన్ అంటే ఏంటి, ట్రాన్స్ విమెన్ అంటే ఏంటి? సో ఇందులో ట్రాన్స్ విమెన్ అంటే ఏంటంటే బార్న్ మెన్, బట్ లేటర్ ఆన్ డెవలప్మెంట్ టైంలో పెరుగుతున్నప్పుడు వాళ్ళకి థాట్స్ విమెన్ లాగా ఉండి అండ్ దే వాంట్ టు బీ విమెన్, గ్రూమ్డ్ ఇన్ టు విమెన్ అని అనుకున్న వాళ్ళని మనం ట్రాన్స్ విమెన్గా మారుతారు. దీన్ని మెడికల్ టర్మ్లో జెండర్ డిస్ఫోరియా అంటారు అనమాట, లేదా జెండర్ ఐడెంటిటీ డిజార్డర్స్ అని కూడా అంటారు. సో వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళకి అలాంటి థాట్స్ వచ్చినప్పుడు వాళ్ళు దే హ్యావ్ టు మీట్ సైకాలజిస్ట్ అండ్ దే హ్యావ్ టు మీట్ దేర్ గైనకాలజిస్ట్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్. సైకాలజిస్ట్ కలిపి సమస్య పరిష్కారం ముగ్గురిని కలవాలి.
బికాజ్ ఎందుకంటే వీళ్ళకి హార్మోన్స్ పెట్టాలి. ఇప్పుడు మెన్లా ఉన్న వాళ్ళు విమెన్లా అవ్వాలి అంటే మెన్లో ఉండేది ఏంటి, స్క్రోటంలో టెస్టిస్ ఉంటుంది, టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటుంది, దానివల్లే గడ్డాలు మీసాలు అన్నీ ఉంటాయి వాళ్ళకి బిల్ట్, అదంతా బికాస్ ఆఫ్ మేల్ హార్మోన్. వాళ్ళు విమెన్లో మారాలంటే ఆ మేల్ హార్మోన్ ఆపి ఫీమేల్ హార్మోన్ ఇవ్వాలి. అంటే మారాలనే ఆలోచన రాకముందే ఉదాహరణకు ఒక అబ్బాయి అమ్మాయి లాగా బిహేవ్ చేస్తున్నాడు, అతను నేను సైకాలజిస్ట్ దగ్గర చూపించేసి సైకియాట్రిస్ట్ దగ్గర చూపించేసి మళ్ళీ అబ్బాయిగా సెట్ చేయొచ్చా? కౌన్సిల్ చేసి వాళ్ళ థాట్ ప్రాసెస్ ని అర్థం చేసుకుని వాళ్ళ థాట్ ప్రాసెస్ లో ఏదో ప్రాబ్లం ఉందని అది సెట్ చేయాల్సి వస్తే ఓకే. అంటే ప్రతిసారి మనం అదని చెప్పలేం, మనమే పక్కన వాళ్ళది మీ థాట్ ప్రాసెస్ రాంగ్ అని ఎప్పుడు ఫుల్ గా మనం ఫోర్స్ చేసి చేంజ్ చేయలేం. ఇప్పుడు ఎందుకంటే ఆ జనరేషన్ పీపుల్ లేదు ఐ వాంట్ టు బి లైక్ దిస్ అని వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు స్టాండ్ తీసుకుని ఉన్నప్పుడు, లేదు నువ్వు అబ్బాయిగానే పుట్టావు ఇట్లానే ఉండాలి అంటే ఈ రీజన్ కి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో దాన్ని రెస్పెక్ట్ చేసి దానికి ఏమైనా హెల్ప్ చేయగలిగితే కొంతవరకు ఉపయోగపడతారు. బికాస్ ఎందుకంటే ఒక 20-30 years బ్యాక్ జనరేషన్ వరకు ఇట్లా ఆలోచిస్తున్నారంటే వాళ్ళని సోషల్ అవుట్ కాస్ట్ చేయడము, పేరెంట్సే డిసోన్ చేయడము, ఇట్లా అయిపోయేవేంట్రా అని అనుకోవడము, అట్లా చేయడం. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు పారిపోయే వాళ్ళు, చచ్చిపోయే వాళ్ళు, ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండా చాలా మంది ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళు సక్సెస్ఫుల్ కాదా వాళ్ళ కెరియర్స్ లో అంటే లేదు. మీరు చూస్తున్నారు హాలీవుడ్ లో, బాలీవుడ్ లో చాలా మంది ట్రాన్స్ పీపుల్ చాలా సక్సెస్ఫుల్ ప్లేసెస్ లో డిజైనర్స్ అని చాలా మంచి రోల్స్ లో, మన దగ్గర కూడా హైదరాబాద్ లో కూడా ఉన్నారు. ఇంత బ్రహ్మాండంగా హెచ్ఆర్లు ఉన్నారు. ఇప్పుడు మిస్ ఉమెన్, ట్రాన్స్జెండర్ ఉమెన్ అని పోటీలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. సో అలా అనుకుని మెన్ విమెన్ అవ్వాలనుకుని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ థాట్ కరెక్టా కాదా చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేయాలి, వాళ్ళ సైకాలజిస్ట్ని కలవాలి, గైనకాలజిస్ట్ని, ఎండోక్రైనాలజిస్ట్ కలవాలి. బికాస్ వాళ్ళకు ఉంది మేల్ హార్మోన్, దాన్ని సప్రెస్ చేయడానికి హార్మోన్ బ్లాకర్ మెడికేషన్స్ అని ఉంటాయి. సో అవి తీసుకొని బయట నుంచి ఎక్స్టర్నల్ గా ఫీమేల్ హార్మోన్ అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ని సప్లిమెంట్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఏంటంటే అట్లీస్ట్ 1 year వాళ్ళు ఈ ఫీమేల్ హార్మోన్ తీసుకుంటే వాళ్ళకి ఇంకా ఫర్దర్ గా మీసాలు గడ్డాలు పెరగవు, ఉన్నవి వ్యాక్స్ చేసుకోవాలి. ఆ మేల్ బిల్ట్ కాస్త లీన్ అయ్యి ఫీమేల్ బిల్ట్ లోకి వస్తుంది. అండ్ ఇంకా ఫర్దర్ గా వాళ్ళకి మెన్ లో ఉండేవి కాకుండా అంతా థాట్స్ కానీ వాళ్ళ డిజైర్స్ కూడా అన్నీ కూడా కొంతవరకు సప్రెస్ అవుతాయి. అట్లా వాళ్ళు 1 year ఫీమేల్ హార్మోన్ తీసుకుని బాగానే ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళు కొత్తగా వచ్చిన ఈ బాడీలో వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతున్నారు అంటే దెన్ దే కెన్ గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ విల్ బి జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ. అంటే మెన్ విమెన్ గా మారాలనుకున్న వాళ్ళకి ఇలా 1 year మెడికేషన్ తో ఎవరైతే టాలరేట్ చేయగలిగి ఉండగలిగిన వాళ్ళు ఆఫ్టర్ 1 year దే క్యాన్ గో ఫర్ అ ప్లాస్టిక్ సర్జన్. ఎవరైతే ఇవి పర్ఫామ్ చేస్తున్నారు సర్జరీస్, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మెన్లో యూజువల్లీ పెనిస్ రిమూవ్ చేస్తారు, వెజైనా రిక్రియేట్ చేయాలి, దాన్ని వెజైనోప్లాస్టీ అంటారు. సో వెజైనా క్రియేట్ చేయాలి. అండ్ అంతేకాకుండా ఈ వోకల్ కార్డ్స్ అన్నీ కూడా మెన్లో ఆ హోర్స్నెస్ ఏదైతే ఉంది దానిలో ఫెమినైన్ మళ్ళీ చేంజెస్ చేయాలి, ఈ జా లైన్ చేంజెస్ చేయాలి. సో ఈ అవసరం ఆ ఫెమినిటీకి కావాల్సినవన్నీ కూడా సర్జరీ చేసుకున్నాక దెన్ దే విల్ బి కంప్లీట్లీ ట్రాన్స్ విమెన్ గా మారుతారు ఆ మెన్. అలా మారినా కూడా ఛాలెంజెస్ లేకుండా ఉండవు. బికాస్ వాళ్ళకి యూట్రస్ లేదు, ఓవరీస్ లేవు. లేటర్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ పిల్లలు కావాలి అనుకుంటే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఒకవేళ పిల్లలు కావాలనుకున్నారంటే చేంజ్ అవ్వడానికి ముందే వాళ్ళు స్పర్మ్స్ ఫ్రీజ్ చేసుకోవాలి. హార్మోన్ బ్లాకర్స్ కి ముందే వాళ్ళ స్పర్మ్స్ ని ఫ్రీజ్ చేసుకుని పెట్టుకుంటే లేటర్ ఆన్ వాళ్ళ పిల్లలు కావాలని అనుకుంటే వాళ్ళ పార్ట్నర్ ఎవరో తెలియదు, అమ్మాయి ఉంటుందో అబ్బాయి ఉంటుందో, సో ఈ స్పర్మ్ కావాలనుకుంటే జెనెటిక్ బయాలజికల్ పిల్లలు కావాలని అందరూ అనుకుంటారు కదండి. సో దో ట్రాన్స్ విమెన్ గా మారినా నా బయాలజికల్ చైల్డ్ కావాలని ఆలోచన వాళ్ళకు ఉంటే సో ఆ స్పర్మ్ ఫ్రీజ్ చేసుకుంది యూస్ చేసుకుంటారు. అంతే తప్ప మళ్ళీ వాళ్ళకి గర్భం రావడం అలాంటిది మళ్ళీ ఈ ట్రాన్స్ప్లాంట్, యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ ఇంకా క్లినికల్ రీసెర్చ్ లో చాలా ఉన్నాయి. బట్ ఏదైతే ఆర్టిఫిషియల్ వెజైనా క్రియేట్ చేస్తున్నారో దానికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే వెజైనల్ డ్రైనెస్ ఉండడం, న్యాచురల్ వెజైనా కాదు కాబట్టి అది చిన్నగా ఉండడం వల్ల పార్ట్నర్తో కలిసినప్పుడు పెయిన్ ఉండడం, ఇబ్బంది ఉండడం. వీళ్ళు యాక్చువల్లీ కూడా చాలా షైగా ఉంటారు, చెకప్స్కి అది రావడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు. అందరూ కన్సల్టేషన్లో వెయిటింగ్ ఏరియాలో ఒక 10-20 మంది విమెన్ ఉంటే వాళ్ళ మధ్యలో కూర్చోపట్టడానికి మొహమాట పడుతూ ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడు కూడా కన్సల్టేషన్స్కి పిలిచినప్పుడు ఫస్ట్ పిలవాలి లేదా లాస్ట్ పిలవాల్సి ఉంటుంది, సో దట్ వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారు.
ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ అన్నీ కూడా అడ్రస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫార్చునేట్లీయో అన్ఫార్చునేట్లీయో మన కంట్రీలో చాలా 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 తక్కువ, బేర్ మినిమల్ అనొచ్చు. అంటే హార్డ్లీ ఐ హావ్ సీన్ 1 or 2 అంతే ఇన్ మై 15 to 16 years. బియాండ్ దట్ నేనైతే ట్రాన్స్ మెన్ ని చూడలేదు. అదే చూడకపోవడం ఏంటి? లేదు, చాలా తక్కువ మంది రారు. అదే అంటాను కదండి, ఇప్పుడు 1000 మందిలో ఒకళ్ళిద్దరు ఉన్నారు అనుకోండి శ్రీనివాస్ గారు, కానీ ఆ ఒకళ్ళిద్దరిలో 50% మెంబర్స్ మొహమాటానికే రారు. కరెక్ట్. కానీ వీళ్ళందరూ బాంబే వెళ్తున్నారు ఎందుకు మ్యామ్? ఆపరేషన్స్ అన్ని బాంబే వెళ్తున్నారు. అందరూ కాదు, ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళే వెళ్తున్నారు. ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఏం చేయగలరో అవి చేసి దాంతో సాటిస్ఫై అవుతున్నారు. కొంతమంది ఫైట్ చేసి ఏమీ చేయలేక విమెన్ గా మారాలనుకున్నా మెన్ లానే ఉండిపోతున్నారు. అట్లా ఉంటుంది. ఓకే రైట్. ఇంకొకటి మ్యామ్, పోర్నోగ్రఫీ. అంటే పోర్నోగ్రఫీలో ప్రతిదీ చాలా ఓవర్ గా చూపిస్తారు కదా. సో నిజానికి అంటే అక్కడ వాళ్ళకు ఉండే పవర్స్ కానీ అబ్బాయిల విషయంలో కానీ వాడు ఒక అరగంట చేస్తాడు, గంట చేస్తాడు అని అట్లా చూపించడం, జెనెటిక్స్ చాలా పెద్దగా ఉండడం, ఇట్లా ఏదో చూపిస్తుంటారు కదా. దానికి ఉన్న వాస్తవికతకు ఎంత తేడా ఉంటుంది మ్యామ్? ఇదంతా చాలా మటుకు అందులో మిక్సే ఉంటాయండి, నిజం కాదు అవన్నీ కూడా క్రియేటెడే చాలా మటుకు. ఇప్పుడు బాడీ బిల్ట్ స్ట్రక్చర్ అనేది రేస్ కి సంబంధించింది, ఎథనిసిటీకి సంబంధించింది. ఇప్పుడు కొరియన్స్ ఒకలా ఉంటారు, చిన్నగా ఉంటారు, జపనీస్ ఒకలా ఉంటారు, చైనీస్ ఒకలా ఉంటారు, ఇండియన్ పీపుల్ ఒకలా ఉంటారు, ఆఫ్రికన్ పీపుల్ ఎలా ఉంటారు, బిల్ట్ బట్టే ఉంటుంది. ఇట్ ఈస్ ఓవరాల్ బిల్ట్ అంతే. ఇంకా లేదు అంతకన్నా వాళ్ళు బిగ్ సైజ్ లేబియా కావాలి, బిగ్ సైజ్ పెనిస్ కావాలి అనుకున్న వాళ్ళు దే హ్యావ్ టు గో ఫర్ ఇంప్లాంట్స్ అండ్ ఆల్. యూరాలజిస్ట్ ఇంకా బెటర్ గా చెప్పగలుగుతారు దీని గురించి. బట్ ఈ పార్నోగ్రఫీ అంటే ఓల్డెన్ డేస్ లో బేసిక్స్ చూస్తే 90s లో ఇట్ ఇస్ కామసూత్ర ఇస్ ద వన్ థింగ్ విచ్ వీ నో. తర్వాత లేటర్ ఆన్ చాలా పార్న్ వీడియోస్, బ్లూ ఫిల్మ్స్ అని అవి ఇవి చాలా వచ్చినాయి. చూసే వాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు. ఎండ్ ఆఫ్ ది డే విమెన్ నాకు తెలిసి ఇండియన్ విమెన్ చాలా తక్కువ. ఇప్పుడు లాస్ట్ ఒక 1-2 decades లో ఏమైనా చూస్తున్నారేమో, బట్ 1-2 decades లో సినిమాలు కూడా అలాగే అయిపోయినాయి కదండి. మీరు హాలీవుడ్ మూవీస్ చూడండి, ఇప్పుడు అంతవరకు తెలుగు సినిమాల్లో కూడా అట్లానే చాలా బోల్డ్ గా ఉంటుంది అది. ఇంకంతే స్పెసిఫిక్ గా వెళ్ళి పార్నోగ్రఫీ లేదా పార్నే చూడాలి అన్నట్టుగా లేదు. అవేర్నెస్ అనేది బుక్స్ లో బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా మూవీస్ లో కూడా చాలా యాక్చువల్లీ ఎస్పెషల్లీ ఈ క్రాస్ కల్చర్ వల్ల దేర్ ఇస్ లాట్ ఆఫ్ వెస్టర్నైజేషన్ ఉంటుంది. ఇప్పుడు మీ ఓటీటీస్ రావడం వల్ల ఇట్ ఇస్ సచ్ అ బిగ్ హిట్. అన్ని మొత్తం యూ క్యాన్ సీ ఆల్ ద హాలీవుడ్ మూవీస్. దాంట్లో అసలు దేర్ ఇస్ నో లిమిట్. వెబ్ సిరీస్ ఉన్నాయి కదండి, అవైతే ఇంకా దారుణం. లేవు, ఏమీ లిమిట్ లేదు. అంటే ఇదివరకు ఎవరైనా వెళ్ళి చూడాలి అంటే దానికి చాలా రెస్ట్రిక్షన్స్, ఇంటర్నెట్ లో అయినా కూడా ఏజ్ అని అదని ఇదని ఫిల్టర్స్ అన్నా. ఇప్పుడు అసలు ఎవ్రీథింగ్ యూ జస్ట్ గో ఆన్ ఓటీటీ. ఒక 4 years బాయ్ కావాలన్నా ఓటీటీలో మూవీ చూడొచ్చు. సో పార్నోగ్రఫీ అన్న వర్డ్ ఐ థింక్ ఇస్ ఫుల్లీ రిప్లేస్డ్ బై ఓటీటీ అన్న వర్డ్ అని నేను అనొచ్చేమో. నో అఫెన్స్ ఎవరికి, బికాజ్ ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఆన్ ఓటీటీ. ఇప్పుడు ఎవరికి ఏమీ తెలియంది లేదు, పిల్లలకి అందరికీ తెలుసు. పిల్లల్ని ఇది చూడొద్దు, ఇది కరెక్ట్ కాదు, అది చెయ్యొద్దు అనే బదులు వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్గా ఫోకస్ చేసుకోవాలి అన్న ఇంపార్టెంట్ ప్రికాషన్స్, ప్రివెన్షన్స్ వాళ్ళకి చెప్పడం అనేది మోర్ ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే జడ్జ్మెంటల్ అయిపోయి ఇది చేయొద్దు, అది చేయొద్దు, తప్పు అని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కన్సల్టేషన్స్కి రాకపోవడం వల్ల వాళ్ళు ప్రెగ్నెంట్ అయి రావడం, కాంట్రసెప్షన్ వాడకపోవడం, మళ్ళీ ఇల్లీగల్ అబార్షన్స్. ఇప్పుడు అబార్షన్స్ కూడా ఎంటీపీ అంటారు, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. మన కంట్రీలో ఎందుకు ఇంత స్ట్రిక్ట్ అంటే ఫీమేల్ ఫిటిసైడ్, ప్రెగ్నెంట్లో అమ్మాయి అని తెలియగానే చంపేస్తున్నారని తెలిసి దానికి లా స్ట్రిక్ట్ ఉంది మనకి. ఇప్పుడు ఆ లా స్ట్రిక్ట్ ఉండడం వల్ల చాలా మంది, కొంతమంది గైనకాలజిస్టులు చెయ్యరు, కొంతమంది చేస్తారు. ఈ డిస్కషన్ ఎప్పుడు వచ్చినప్పుడు మా కజిన్ ఒక ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఇట్లా నేను చెయ్యట్లేదు అని ఎప్పుడో నా కెరియర్ స్టార్టింగ్లోనే అంటే ఆయన ఒక మాట అన్నారు. ఆ తర్వాత నుంచి నేను ఎంటీపీస్ చేస్తున్నా. ఏమన్నారంటే ఆయన, నువ్వు చేయట్లేదు, నువ్వు రిజిస్టర్డ్ ఎలిజిబుల్ డాక్టర్ అయిండు, నువ్వు చేయట్లేదంటే హారిక వాళ్ళు ఇలా ఎంతోమంది రిజెక్ట్ చేస్తే భయపడి ఇల్లీగల్గా క్వాక్స్ దగ్గరికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇల్లీగల్ అబార్షన్స్ చేస్తారు, వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది కదా. అలా కాకుండా వాళ్ళకి కరెక్ట్ మెథడ్లో చేసి ఫస్ట్ కంటిన్యూ చేసుకోమని కౌన్సిల్ చేసి వాళ్ళకి ఏదో ఒక రీజన్స్ ప్రెగ్నెన్సీ వద్దు టర్మినేట్ చేసుకోవాలనుకుంటున్నారు, నువ్వు చేయకపోతే వాళ్ళు ఆగుతారా, వేరే చోట చేసుకుంటారు. సో టర్మినేట్ చేసి తర్వాత ఎలా వాడాలి బర్త్ కంట్రోల్ మెథడ్స్ అంటే అవేర్నెస్ చెప్పు. నిజంగా నాకు అది అనిపించింది. సో చెయ్యను అని అనుకోకూడదు. మనం ఎంటీపీ చెయ్యొచ్చు అని మనకి గవర్నమెంటే చెప్పినప్పుడు
ప్రాపర్ ఇండికేషన్ అంటే రీజన్ ఉంది అన్నప్పుడు ఎంటీపీ చేయాలి. సో అందుకని ఇవన్నీ ఏంటంటే పిల్లలకి అందరికీ ఇప్పుడు అన్నీ తెలుసు, దానికి ఓటీటీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్. సో ఇంకా స్పెషల్లీ పాన్ చూడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు మూవీస్ ఏ మూవీస్ కొడితే వాళ్ళకి ఏమేమి వస్తాయి, కొన్ని ఫేమస్ మూవీస్ ఉన్నాయి, సో వాళ్ళు అవే చూస్తారు. చివరికి రానా నాయుడు అని తెలుగులో ఎంత చండాలమైన వెబ్ సిరీస్ అండి అదైతే, అమ్మా దారుణం అసలు. సో అట్లాంటివి వచ్చాయి అందరికి. సో అన్ని అందరికీ తెలుసండి. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఇది వద్దు అదొద్దు అనే బదులు మీరు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోండి, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోండి, వ్యాక్సినేషన్స్ తీసుకోండి, బర్త్ కంట్రోల్ మెథడ్స్ ఆప్ట్ చేసుకోండి. ఇలాంటివి అంటే వాళ్ళ హెల్త్కి సంబంధించిన ప్రాపర్ అడ్వైస్ అనేది ఇవ్వడం బెటర్ అని నా ఫీలింగ్. మ్యామ్ అసలు యుక్త వయసుకు వచ్చిన ఆడపిల్లలకి ఎంతవరకు ఈ లైంగిక విజ్ఞానం అందుతుంది అనుకోవచ్చు? ప్రాపర్గా జరుగుతుందా? అంటే స్కూళ్ళల్లో కానీ పేరెంట్స్ కానీ ఏం చేయాలి వీళ్ళకి ఆ నాలెడ్జ్? స్కూళ్ళల్లో అయితే 15-14 years వాళ్ళ పిల్లలందరికీ రిప్రొడక్షన్ మీద క్లాసెస్ ఉంటాయి, కానీ అందులో బేసిక్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు 12-13 years నుంచి స్కూల్స్లో కూడా మనం మెన్స్ట్రల్ హైజీన్ గురించి మాట్లాడతాం, కానీ యాక్చువల్లీ సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ గురించి కూడా టాపిక్ చెప్తే మంచిది. స్కూల్స్ వాళ్ళే గైనకాలజిస్ట్ ని అప్రోచ్ అవ్వి వాళ్ళు మెన్స్ట్రల్ హైజీన్ గురించి టాపిక్స్ ఆడపిల్లలకి ఎవరైతే 10 క్రాస్ అయ్యారో వాళ్ళకి మెన్స్ట్రల్ హైజీన్, తర్వాత సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్, బర్త్ కంట్రోల్ మెథడ్స్. బికాస్ పిల్లలు ఈ ఏజ్ లోనే సెక్షువల్లీ యాక్టివ్ అవుతారని తెలియదు. దెర్ ఈస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. 13-14 years పిల్లలు మెచ్యూర్ అయ్యాక కూడా సెక్షువల్లీ యాక్టివ్ ఉంటున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషియో ఎకనామిక్ స్టేటస్. సో 14-15 years పిల్లలకి ఎక్కువ ఈ సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ గురించి, బర్త్ కంట్రోల్ మెథడ్స్ గురించి, మెన్స్ట్రల్ హైజీన్ గురించి చెప్పడం చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు హెచ్పివి వ్యాక్సిన్ గురించి, గర్భసంచి ద్వారానికి సంబంధించిన ఇవన్నిటికి అవేర్నెస్ కి స్కూల్ పీపులే గైనకాలజిస్ట్ ని వచ్చి వాళ్ళు కలిస్తే ఒక 2 hours ఉంటే చాలండి క్లాస్. ఒక వాళ్ళు లంచ్ అయిపోయాక ఒక సెషన్ క్యాన్సిల్ చేసుకుంటే ఒక 2 hours క్లాస్ లో బేసిక్ వాళ్ళ గైడెన్స్ వస్తే అట్లీస్ట్ వాళ్ళ హెల్త్ అనేది మనం కొంతవరకు సజెషన్ ఇవ్వాలి. మంచి ఐడియా, చాలా మంచి ఐడియా. దానికంటే ముందు మ్యామ్ మీకు ఎంబీబీఎస్ లో కానీ వాటిల్లో కూడా ఈ ఉమెన్ సెక్షువల్ హెల్త్ కి సంబంధించి కానీ ఉమెన్ హెల్త్ కి సంబంధించి అంత ప్రయారిటీ ఉంటుందా మీకు చెప్పేప్పుడు? ఎంబీబీఎస్ లో అయితే సెక్షువల్ హెల్త్ మీద ఎక్కువ ఉండదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిప్రొడక్షన్ వాటి మీదే ఉంటుంది. డీజిఓ అంటే మేము గైనకాలజీ స్పెషలైజేషన్ చేస్తున్నాం కాబట్టి గైనకాలజీ స్పెషలైజేషన్ లో కొంతవరకు ఉంటుంది, ఎక్కువ కాదు. సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ మాత్రం ఎంబీబీఎస్ లో కూడా సెక్షువల్లీ వచ్చే వైరస్లు ఏంటి అనేది మైక్రోబయాలజీలో చెప్తారు, సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అనేది డర్మటాలజీ, వెనీరియాలజీలో చెప్తారు, జనరల్ మెడిసిన్ లో చెప్తారు. సో కవర్ అవుతాయి టాపిక్స్. కానీ ఇన్ ప్రాపర్ సెక్షువల్ హెల్త్ అంటే డిస్పెరోనియా అంటే పార్ట్నర్ తో కలిస్తే పెయిన్ అంటే ఏంటి, వెజైనిస్మస్ అంటే భయపడడం అంటే ఏంటి, సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ మాత్రం యూజువల్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లోనే ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఎంబీబీఎస్ లెవెల్లో మాత్రం ట్రైనింగ్ ఉండదు. దీని గురించి జనరల్ పీపుల్, జనరల్ పబ్లిక్ అంటే ఇప్పుడు మెడికల్ మేము ఉన్నాం కాబట్టి, మేము గైనకాలజీ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము చదువుకుంది ప్లస్ అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 15-16 years అండ్ హయ్యర్ డిగ్రీస్ చేస్తున్నాం కాబట్టి తెలిసింది ఒకటైతే, తెలియని వాళ్ళు నాన్ మెడికల్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇదంతా నాలెడ్జ్ ఏంటి అంటే ఈ టీవీస్, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయడం, లేదా గూగుల్ చేసుకోవడం. ఇట్లానే వాళ్ళకి తెలిసిందే వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు. బికాస్ వాళ్ళు చూసేది ఏది వ్యాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్ కాదు, ర్యాండమ్ గా చూస్తారు, ఇదే కరెక్ట్ అనుకుంటారు. ఇదే నేను మీకు ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చెప్పాను కదా, పీరియడ్స్ 28 రోజులు ఉన్న వాళ్ళు మధ్యలో 14th day రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది, వాళ్ళు 20th day రోజు పిల్ అని పిల్ వేసేసుకుంటారు, నాకు ప్రెగ్నెన్సీ రాదులే అనుకుంటారు ముందు రోజు నైట్ పార్ట్నర్ తో కలిసి. కానీ అప్పటికే వాళ్ళు ఎగ్ రిలీజ్ అయిపోయింది. సో వాళ్ళు ఏంటి పిల్ వేసేసుకున్నాం కదా అని ధైర్యంగా కాలు మీద కాలేసుకుని ఉంటారు, పీరియడ్ రాదు. పీరియడ్ రాకపోతే స్ట్రెస్ వాళ్ళు అనుకుని ఇంకా వదిలేస్తారు. మనం పిల్ వాడాం కదా, 99% సక్సెస్ కదా, పిల్ది దాని మీద రాసుంది కదా, బట్ ఆల్రెడీ ఎగ్ రిలీజ్ అయిపోయింది. ఆ పిల్ 99% సక్సెస్ ఫస్ట్ 14 days మాత్రమే. సో అంటే మనకి పక్కన అమ్మాయిని అడుగుతుంది ఏం చేయాలి, ఏం వేసుకో అంటే పిల్ల వేసుకోవే నాకు పనిచేసింది అని చెప్తారు. అట్లా కాదు. సో మీరు ఏదైనా అవేర్నెస్ తక్కువ ఉన్నప్పుడు ప్రాపర్ మెడికల్ ప్రొఫెషనల్ని కలవాలి. ఎస్పెషల్లీ ఇలాంటి టాపిక్స్లో అన్నీ కూడా కంటికి కనిపించేదంతా అందులో ఇన్ఫర్మేషన్ అంతా ఈ గూగుల్ అనేది కొంతవరకు డ్యామేజ్ కూడా చేస్తుందని చెప్పొచ్చు. బికాస్ పెయిన్ అన్న వెంటనే వాళ్ళ పెయిన్ కి 100 reasons చూసుకుంటారు, అందులో వాళ్ళకి ఏ కంప్లైంట్ దగ్గరలో ఉందో ఇదిలే అనుకుని వదిలేస్తారు. కింద డేంజరస్ థింగ్స్ కూడా రీజన్స్ అయ్యి ఉండొచ్చు. సో ఎందుకంటే మ్యామ్ నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే, నా కొలీగ్ ఒక అమ్మాయి
రిపోర్టర్ అండ్ యాంకర్గా చేసింది అమ్మాయి. ఈ పీరియడ్ పెయిన్కి సూసైడ్ చేసుకుంది. అంటే నేను ఆఫీస్కి ఇప్పుడు రాకపోతే కాల్ చేసేవాడిని, ఎందుకు రావట్లేదు అంటే ఇట్లా ఉంది సార్ అని దారుణంగా ఏడ్చేది ఒకరోజు ఫైనల్గా టక్ మని సూసైడ్ చేసేసుకుంది. ఇదైతే నేను అసలు ఎప్పుడు వినలేదు సార్. ఎందుకంటే పీరియడ్స్ పెయిన్ డెఫినెట్ గా కొంతమందిలో చాలా సివియర్ ఉంటుంది. ఇందులో పీరియడ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ పెయిన్ సివియర్ ఉండి వాళ్ళకి వేరే ఏం ప్రాబ్లం ఉండదు, గర్భసంచిలో గడ్డలు వేరే ఏం ఉండవు, బట్ పెయిన్ సివియర్ ఉంటే దాన్ని ప్రైమరీ డిస్మెనోరియా అంటాం, అంటే వేరే రీజన్స్ లేకుండా. ఇది ఎంత సివియర్ ఉండొచ్చు అంటే రోజు 3-4 టాబ్లెట్స్ ఆ పీరియడ్స్ టైంలో వేసుకున్నా తగ్గనంత సివియర్ గా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఈ ఫస్ట్ ఏం చేయాలి, మెడికేషన్స్ వాడాలి. ఉంటాయండి, ఉంటాయి, రకరకాలు ఉంటాయి. సింపుల్ డోలో వేసుకోవచ్చు, సైక్లోపామ్ వేసుకోవచ్చు, అలా డిఫరెంట్ టాబ్లెట్స్ ఉంటాయి. మనం ట్రై అండ్ ఎర్రర్ అంటే ఇవన్నీ టాబ్లెట్స్ కాకపోతే హాట్ వాటర్ బ్యాగ్ ఉంటుంది, జింజర్ వాటర్ ఉంటుంది, అల్లం నిమ్మకాయ కలుపుకొని తాగే నీళ్లు ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొంతమంది ఈ డోలో హాట్ వాటర్ బ్యాగ్ వాటితోనే మేనేజ్ చేసుకుంటారు. తగ్గని వాళ్ళకి మనం స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చాం. దానికి కూడా తగ్గలేదు అనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేస్తే వాళ్ళు చూసి అడ్మిట్ చేసి కొన్ని మెడికేషన్స్ ఇస్తారు. ఇక్కడ పైకి కనిపించే ఐస్బర్గ్ లాగా మనకు ఓన్లీ ఆ పీరియడ్ పెయిన్ ఒక్కటే కనిపిస్తుంది, కింద కనిపించింది ఏంటి, అంత సివియర్ పెయిన్ ఉంది అంటే మన టమ్మీలో యూట్రస్ ఒక్కటే కాదు కదా, ఆ పీరియడ్స్ వచ్చిన టైంలో వాళ్ళకి సైమల్టేనియస్ గా సేమ్ టైం ఎపెండిసైటిస్ వచ్చిందేమో తెలీదు, వాళ్ళకి సేమ్ టైం ఏదైనా ఓవరీలో సిస్ట్ ఉందేమో చూడలేదేమో, అది ఏమైనా ట్విస్ట్ అయితే టార్షన్ అయిందేమో, కిడ్నీలో స్టోన్ ఉందేమో. బికాస్ ఎందుకంటే పీరియడ్ పెయిన్ సివియర్ ఉన్నా కూడా ఏదో రకమైన మెడికేషన్ తోటి ఎంతో కొంత టైం తర్వాత తగ్గాలి. తగ్గట్లేదు అంటే వాళ్ళకి పెథాలజీ అంటే గర్భసంచి లైనింగ్ లో గడ్డలో లేదా అసోసియేటెడ్ వేరే ఏదైనా పెథాలజీ అయినా ఉందా అని మనం చూడాలి. అపెండిసైటిస్ వేరే ఏదైనా కాజ్ ఉంది, ఇమీడియట్ గా స్కాన్ చేసుకుని చూడాలి. అంత సూసైడ్ చేసుకునే అంత సివియర్ పెయిన్ ఉంది అంటే ఈ పీరియడ్ పెయిన్ కాకుండా వాళ్ళకి వేరే ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది కూడా మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఎస్పెషల్లీ పీరియడ్ టైంలో అండ్ పీరియడ్ రావడానికి ముందు ఉన్న 1 వీక్ టైంలో విమెన్కి చాలా సెన్సిటివ్ ఉంటారు, దాని మూడ్ స్వింగ్స్ ఉంటాయి. బికాస్ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాం, బికాస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రొజెస్ట్రాన్ వల్ల వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు, చిన్నదానికి కోపం రావడం అలాంటిది. ఇలా సెన్సిటివ్ అయ్యే టైంలో అండర్లైన్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటే వాళ్ళు ఈ పీరియడ్ పెయిన్ వల్ల సూసైడ్ చేసుకోవచ్చా లేదా అనేది ఒక చిన్న నారో లైన్. మెంటలీ స్టేబుల్ ఉండి డిప్రెషన్ కూడా రీజన్, మెంటలీ స్టేబుల్ ఉన్న వాళ్ళైతే అరే లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇది తగ్గుద్దిలే అన్న థాట్ చేయగలుగుతారు. చేయట్లేదు అంటే వాళ్ళకి ఐదర్ వేరే కాజ్ ఆఫ్ పెయిన్ విచ్ ఇస్ వెరీ సివియర్, వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకోలేదు పీరియడ్ పెయిన్ అనుకుని వదిలేశారు, లేదంటే అసోసియేటెడ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నేను అది ఇప్పటికీ షాక్ లో ఉన్నా, ఇలా కూడా ఉంటుందా అసలు. యూజువల్ గా అంత సివియర్ ఉండదు సార్, మెడికేషన్ కి 99% ఆఫ్ ద టైమ్స్ తగ్గుద్ది. తగ్గట్లేదు అంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటాం, అంటే గర్భసంచి లైనింగ్ లో ఉన్న వాళ్ళకి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. బట్ వాళ్ళని కూడా అడ్మిట్ చేసి మనం ఓపియాయిడ్స్ అని కొంచెం స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ ఇస్తే వాళ్ళు కూడా కొంతవరకు టాలరేట్ చేయగలుగుతారు. ఎండ్ ఆఫ్ ది డే లేటర్ ఆన్ సర్జరీ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఆ పెయిన్ అప్పటికప్పుడు కొంతవరకు తగ్గుతుంది. సార్ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మ్యామ్, ఈ ఇష్యూతో ఏదన్నా మనకి ఇష్యూ ఏదన్నా ఉంటే గూగుల్ చేసుకునో మెడికల్ షాప్ పోయి మందులు తీసుకోకూడదు. ఖచ్చితంగా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. చిన్న ఇష్యూ ఉన్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ చేస్తేనే దాంతో ఉండే అసోసియేట్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండొచ్చు, ఏదై ఉండొచ్చు అనేది ఒక డాక్టర్కే తెలుస్తుంది. మన సొంత వైద్యం ఎప్పటికైనా ప్రాణాంతకం అనేది నాకు ఇప్పుడు అర్థమైంది సీరియస్గా. ఓకే, సో ఫైనల్గా మ్యామ్ ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను, మన ప్రేక్షకులు కూడా అడుగుతున్నారు, మీరు చాలా చిన్న వయసులో ఉన్నారంట అదే మన ప్రేక్షకు. సో ఇంత చిన్న వయసులో మీరు అంటే ఇట్లా చక్కగా కనిపిస్తున్నారు కదా, ఏం తింటారు అనేది చాలా మందికి ఉండే డౌట్. సార్ విమెన్ అందరికీ అయితే డెఫినెట్ గా 1 hour ఎక్సర్సైజ్ అయితే పెట్టుకోమని చెప్తాను డైలీ ఫర్ ష్యూర్. 6 days 7 days లో మన హస్బెండ్ పిల్లలు మన ప్రయారిటీ అయినా కూడా వాళ్ళందరికన్నా ముందు మనకి మనం ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు వాళ్ళు ఉన్నారు, రేపు మరి వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు, పిల్లలు ఏదైనా అవ్వచ్చు, ఎనీథింగ్. అదొకటే కాదు మ్యామ్, ఉమెన్ కనుక కొలాప్స్ అయితే ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అవుతుంది. కరెక్ట్. సో విమెన్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. నేను నాకు వచ్చే పేషెంట్స్ అందరికీ చెప్తాను నార్మల్ BMI లో ఉండండి, బికాస్ వెయిట్ అనేది నార్మల్ గా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అక్కడే కట్ అయిపోతాయి. వెయిట్ నార్మల్ BMI అంటే మీ హైట్ కి మీరు ఉండాల్సిన వెయిట్ BMI 19.5 లేదా 19 నుంచి 23-24 మధ్యలో ఉండాలి. ఉంటే పిల్లలు కావడం ప్రాబ్లమ్స్ ఉండదు, PCOS ప్రాబ్లమ్స్ మోస్ట్లీ ఉండవు, యూరిన్ లీక్ ప్రాబ్లమ్స్ ఉండవు, ప్రొలాప్స్ ప్రాబ్లమ్స్ ఉండవు,
సెక్షువల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఉండవు. అస్సలు 90% ఆఫ్ ద విమెన్ ప్రాబ్లమ్స్ అన్ని వెయిట్ నార్మల్ తోనే సాల్వ్ అయిపోతాయి. సో అండ్ మెనోపాజ్ టైంలో ఉండే మూడ్ స్వింగ్స్ ప్రాబ్లమ్స్ ఉండవు. అంతేకాకుండా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్టప్ అవుతాయి. వర్క్లో కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కూడా లావుగా ఉన్న వాళ్ళతో పోలిస్తే కొంత చబ్బీగా ఉన్న వాళ్ళకన్నా కూడా కరెక్ట్గా ఉన్న వాళ్ళు యూజువల్లీ దే ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ అన్నమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. సో దానికోసం అందరికీ నేను ఫస్ట్ చెప్పేది యోగా చేయమంటాను. యోగా ఆర్ మెడిటేషన్ ఫర్ ష్యూర్ తప్పకుండా చేయాలి. 1 hour పర్ డే అట్లీస్ట్ 5 days ఇన్ అ వీక్ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి, ఏదో ఒకటి. అంటే జిమ్కి కానీ వెళ్తుంటే యూజువల్లీ 3 రోజులు వెళ్తారు, 4వ రోజు మానేస్తారు. తగ్గుదానికి ట్రై చేస్తున్నాం అన్న వాళ్ళందరూ 3 నెలలు ట్రై చేస్తారు, 4వ నెల అందరూ కంపల్సరీ మానేస్తారు. ఏ వెయిట్ లాస్ అయినా 6th month నుంచే వెయిట్ లాస్ అవుతుంది. డెఫినెట్ గా మినిమం 6 months ట్రై చేయకుండా వెయిట్ లాస్ అవ్వట్లేదు నేనని ఎవరి దగ్గరికి వెళ్ళకండి. 6 months నుంచి ట్రై చేస్తే మీకు 6 months వెయిట్ లాస్ స్టార్ట్ అయ్యాక అది లైఫ్ లాంగ్ జర్నీ అవ్వాలి. టైం పాస్ వెయిట్ లాస్ ఉండదు. 6 months తర్వాత వెయిట్ లాస్ మానేస్తే రీబౌండ్ వెయిట్ ఇంతకన్నా ఫాస్ట్ గా వస్తుంది. అదేదో సినిమాలో చెప్తారు కదా బంతి జానకి కాన్సెప్ట్. సో అది వెయిట్ లాస్ మానేస్తే డెఫినెట్ గా రీబౌండ్ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒకటి వర్కౌట్ ఏదో ఒకటి. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళందరికీ స్విమ్మింగ్ చేయమని చెప్తాను సార్ నేను, బికాజ్ ఎందుకంటే చాలా గుడ్ ఎక్సర్సైజ్. లేదు ఎవరైనా ఎరోబిక్ జుంబా అంటారు, ఎరోబిక్ జుంబా అయితే వాటిలో ఫన్ ఉంటుంది. సో అంటే డాన్స్ చేసినప్పుడు కార్డియో ఉంటుంది కాబట్టి. సో ఎందుకంటే మనం పిక్ చేసుకునేది ఇష్టపడి పిక్ చేసుకోవాలి, కష్టపడి పిక్ చేసుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్కి వెళ్తున్నారు, 3 రోజులు వెళ్తున్నారు, 4వ రోజు బోర్ లేదు. సో మీరు వెళ్ళేది జుంబా లాంటిది, ఎరోబిక్స్ అయితే మీకు ఫన్ ఉంటుంది. మీకు బ్యాడ్మింటన్ ఇష్టమైతే బ్యాడ్మింటన్ ఆడండి, మీకు స్విమ్మింగ్ ఇష్టమైతే స్విమ్మింగ్ చేయండి. ఇది కాకుండా 3 days యోగా చేయండి. అండ్ తినేటప్పుడు డైట్ ఎప్పుడు కూడా ఆ సన్ కాన్సెప్ట్ ఉంటుంది కదా సార్. అంటే మార్నింగ్ 6-7 తర్వాత యూ కెన్ ఈట్, ఈవినింగ్ 6-7కి స్టాప్ చేసేయాలి. అది ఎందుకంటే మనం ఈవినింగ్ 6-7 లోపల డిన్నర్ చేసేస్తే 9:30-10 స్లీపింగ్ ఎర్లీ బై 10 ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎంత లేట్గా పడుకుంటే డెఫినెట్గా అంత వెయిట్ గెయిన్ ఉంటుంది. 10:30 కల్లా డెఫినెట్లీ బెడ్లో ఉండాలి. సెల్ ఫోన్ పట్టుకుని పడుకోవద్దు, కష్టమే. నేను కూడా అప్పుడప్పుడు సెల్ ఫోన్ చూస్తూ ఉంటాను, కానీ డెఫినెట్లీ అవాయిడ్ చేస్తే బెస్ట్. ఎందుకంటే సెల్ ఫోన్ పట్టుకుంటే కళ్ళు మూసుకున్న నిద్ర పట్టడానికి 1/2 hour పడుతుంది. 6:30 కల్లా ఫినిష్ చేసేస్తే డెఫినెట్గా డిన్నర్ 3 hours అరగడానికి టైం పడుతుంది. పొట్టలో ఫుడ్ ఉండగా పడుకుంటే అరగదు, ప్లస్ వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతారు. సో 6 to 6 మధ్యలోనే తినండి, ఎర్లీగా పడుకోండి, ఎర్లీగా లేగండి. మార్నింగ్ 1 hour లెగ్గానే ఎక్సర్సైజ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ నన్ను అడిగితే. లెగగానే ఫస్ట్ అవర్ 6కి 6:30కో లెగగానే ఫస్ట్ చేసే ఎక్సర్సైజ్ ఐ థింక్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు డూ వర్కౌట్. అది చేయలేని వాళ్ళు ఎనీ అదర్ టైం టు డూ వర్కౌట్ ఇస్ బెస్ట్. ఫుడ్ ఏదైనా హెల్దీగా తీసుకోవడం బెటర్ సార్. ప్రోటీన్ ఎప్పుడు కూడా హార్మ్ చేయదు. వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్. ఇప్పుడు చాలా ఇవన్నీ అందరు చెప్తారు, మీరేం తింటారో చెప్పండి, మీ హెల్త్ సీక్రెట్ చెప్పండి. నేను ఎక్కువ ఫుడ్ ఏం డైట్ చేయను సార్, నేను ఎక్కువ వర్కౌటే చేస్తాను. నేను బ్యాడ్మింటన్ ఆడతాను, 3 days అన్నా జిమ్కి వెళ్తాను. సో నాకు అట్లీస్ట్ వీక్లో ఒక 8 to 10 hours అయినా వర్కౌట్ ఏదో ఒకటి అవుతుంది. సో అక్కడే బ్యాలెన్స్ అవుతుంది. ఫుడ్ యాజ్ సచ్ నేను ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయను, బట్ తినేటప్పుడే హెల్దీయా కాదా అని ట్రై చేస్తాను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. చిప్స్, జంక్ అట్లా క్యాలరీ అది ఏం చూడండి సార్. 6:30 క్లోజ్ చేసేస్తారా డిన్నర్? 5:30కే క్లోజ్ చేసేస్తాం యూజువల్లీ. 5:30-6 తర్వాత క్లినిక్ ఉంటుంది కాబట్టి 6:30-7 క్లినిక్ వెళ్ళిపోతాం సార్. సో తినేసి బాబుకి పెట్టేసి క్లినిక్ వెళ్ళిపోతాం. క్లినిక్ నుంచి వచ్చాక ఇంకా ఏమి ఉండదు, అంతే యూజువల్లీ. ఓకే, సూపర్ అండి. సో మీ హెల్త్ సీక్రెట్ కూడా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా అద్భుతమైన విషయాలు. అసలు అంటే చాలా మందికి కూడా అవేర్నెస్ లేని, చాలా మంది డాక్టర్లకు కూడా అవేర్నెస్ లేని విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. సో మరొక ఎపిసోడ్లో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు రావడమే మాకు చాలా గొప్ప. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, డాక్టర్ని కలవండి, సొంత వైద్యం వద్దు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం. మీ అమ్మ అయితే అమ్మ, మీ వైఫ్ అయితే వైఫ్, మీ చెల్లెలు అయితే చెల్లెలు, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మొహమాట పడతారు. కాబట్టి సమస్యను మీరే గుర్తించి మీరు తీసుకెళ్ళడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే మనది కొంత మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి వాళ్ళు సిగ్గుపడటం, మొహమాట పడుతుంటారు లేడీస్. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. మా వైఫ్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ద్వారా ఆ తర్వాత నేను దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయగలుగుతున్నా, తన హెల్త్ ఇష్యూస్ కానీ అవి. అదర్వైజ్ తను ఒక్కదాన్ని కనుక పంపించుంటే అసలు నాకు ఐడియానే ఉండేది కాదు. సో కాబట్టి కంపల్సరీ వైఫ్ కానీ సిస్టర్ కానీ
మన ఇంట్లో ఉండే లేడీస్ ఎవరినైనా తోడుగా వెళ్ళి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మనం తెలుసుకొని దాన్ని ఎప్పటికప్పుడు మనం కనుక దానికి కంటిన్యూటీ ఉండేలా కనుక చూసుకుంటే వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. అదొక్కటి మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉమెన్ కూడా మొహమాట పడకుండా, మహిళలకు మళ్ళీ విజ్ఞప్తి ఏంటంటే మీరు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. కాబట్టి మీ ఆరోగ్యం మీద ఫస్ట్ శ్రద్ధ తీసుకోండి. తర్వాత కుటుంబాన్ని మీరు వద్దన్నా చూసుకుంటారు కాబట్టి ముందు మీరు బాగుండాలి, ఆ తర్వాత కుటుంబం బాగుంటుంది. ఈ అవగాహన పెంచుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.